ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశ్రాప్యయ తస్మై శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే రూపా కదా మహ్యం దదాతి సుపదాంతికం వందేహం శ్రీగురుర్భీతాపదకమలం శ్రీగురోర్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథార్జితం ताद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं नीरासात्मेकपादात्मानललिता नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले युवते भक्तिवेदान्त स्वामिनिते नामदे नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि शास्त्राध्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे रूपं करोतु वाचालं तुंगं लंगायते गिरिं नित्योपातमहं वन्दे श्रीमेघतारिणं परमानन्दमात्मं श्री चैतन्यमीश्वरं हरे ओं तत्सत् हरे कृष्ण అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలో 8వ అధ్యాయంలో లాస్ట్ వీక్ మనం 6-7 శ్లోకాలు చెప్పుకున్నాం. 8వ శ్లోకం కూడా చెప్పుకున్నాం, కానీ పూర్తిగా డీటెయిల్గా మనం డిస్కస్ చేయలేదు. సో 8వ శ్లోకం యొక్క డిస్కషన్ అర్థం చేసుకున్నప్పుడు 9 నుంచి వెళ్దాం. సో 9 నుంచి 13 వరకు మనకి శ్రీకృష్ణుని ఏ విధంగా స్మరించుకుంటూ ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్తుంది. అలాగే 14 నుంచి 14, 15, 16 కూడా శ్రీకృష్ణ ఏ విధంగా స్మరించాలి, ఏ పద్ధతి ద్వారా స్మరించాలి అంటే శ్రీకృష్ణ స్మరించే విధానం యోగ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, కర్మ మిశ్ర భక్తి, అలాగే కేవల భక్తి, శుద్ధ భక్తి. అలాగే ఎవరు శ్రీకృష్ణుని నిరంతరం స్మరిస్తారు అంటే యోగ మిశ్ర భక్తి ద్వారా శ్రీకృష్ణుని స్మరించేవాళ్ళు, ఆ విధానంగా యోగ మిశ్ర భక్తి ద్వారా శ్రీకృష్ణుని స్మరిస్తూ భౌతిక ప్రపంచం నుంచి విడుదలయ్యేవాళ్ళు, ముక్తిని పొందేవాళ్ళు. అలాగే భక్తి మార్గం ద్వారా, శుద్ధ భక్తి మార్గం ద్వారా శ్రీకృష్ణుని ఏ విధంగా స్మరిస్తారు. సో ఈ విషయాలు మనం యాక్చువల్ గా డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో 9 నుంచి 13 యోగమిశ్ర భక్తి ద్వారా శ్రీకృష్ణుని స్మరించుట, 14 నుంచి 16 కేవల భక్తి, శుద్ధ భక్తి ద్వారా కృష్ణుని స్మరించుట. 8 శ్లోకం ఎవరైనా చదివితే 8వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుజీ హరే కృష్ణ. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సుని నిరంతరము నా స్మరణలోనే నిలిపి ఏమాత్రం మార్గము తప్పక నన్నే దేవాది దేవుడిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరుకోగలడు. హరే కృష్ణ ప్రభుజీ. సో 5వ శ్లోకం మనకి ఏం చెప్తుంది? 5 నుంచి 8 శ్లోకాలు చివరి సమయంలో శ్రీకృష్ణుని స్మరించడం గురించి చెప్తాయి. చివరి సమయం అంటే మరణ సమయం. 5 నుంచి 8 శ్లోకాలు. ఎవరైతే శ్రీకృష్ణుని స్మరిస్తూ మరణిస్తారో వాళ్ళు శ్రీకృష్ణుని పొందుతారు అని కృష్ణుడే స్వయంగా 5వ శ్లోకంలో చెప్పారు. 6వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఎవరైతే వాళ్ళు ప్రాణాన్ని వదులుతూ ఏ భావాన్ని ఆలోచిస్తూ, ఏ భావాన్ని స్మరిస్తూ, ఏ భావంలో ఉంటూ ఆ శరీరాన్ని వదులుతారో తిరిగి వాళ్ళు వచ్చే జన్మలో అలాంటి భావాన్ని పొందుతారు అని చెప్పారు 7వ శ్లోకంలో. 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? నన్ను స్మరిస్తూ ఉంటే, నన్ను ఎప్పుడు నువ్వు స్మరించు, ఎల్ల వేళలా ఎల్ల సమయంలో
ఎలాంటి కార్యం చేస్తున్నా, ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నా నన్ను స్మరిస్తూ ఉండు. నీ మనసుని, నీ బుద్ధిని నాకు అర్పించు. ఆ విధంగా నువ్వు నన్ను పొందుతావు అన్నాడు. అంటే ఏంటి? 7వ శ్లోకంలో ఎలాంటి భావాన్ని మనం స్మరిస్తూ ఈ ప్రాణాన్ని వదులుతామో అలాంటి భావాన్ని తిరిగి పొందుతాం అని చెప్పాడు కదా. ఎనిమిదో శ్లోకంలో ఏం చెప్తున్నాడు? నన్ను పొందాలంటే, నా భావాన్ని నువ్వు పొందాలంటే ఏం చేయాలి? నన్ను స్మరించాలి. నన్ను ఎలా స్మరించగలవు నువ్వు? నువ్వు మొదటి నుంచి కూడా నన్ను స్మరించే ప్రాక్టీస్ చేయి. తస్మాత్ సర్వేషు కాలేషు, 24 గంటలు నిరంతరం నన్ను స్మరిస్తూ ఉండడానికి, నువ్వు స్మరించి ఉండడానికి ప్రాక్టీస్ చేయి అన్నాడు. స్మరిస్తూ ఉండు అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? స్మరిస్తూ ఉంటే ఆ భావాన్ని కృష్ణుడు మనం మరణించడం, కృష్ణ యొక్క స్మరిస్తూ వెళ్ళిపోతాం కాబట్టి అదే భావాన్ని పొందుతాం. అంటే కృష్ణ యొక్క ఆధ్యాత్మిక లోకం, ఆధ్యాత్మిక శరీరం. సో ఆ విధంగా జీవితం మొత్తం తస్మాత్ సర్వేషు కాలేషు అని 7వ శ్లోకంలో చెప్పి ఎల్లవేళలా నన్నే స్మరించని కృష్ణుడు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదే 8వ శ్లోకం. కృష్ణుని స్మరిస్తూ ఉంటే ఎప్పుడు కూడా కృష్ణుని ఏ విధంగా పొందగలం అంటే దాన్ని సడన్ గా మనకి కృష్ణుడు ఉన్న పళంగా అనేక రకాల విషయాల్లో మన మనసు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని ఉంటుంది. సడన్ గా అనేక రకాల విషయాల్లో నిమగ్నమై ఉన్న మనసు మరణ సమయంలో కృష్ణుని గుర్తుకు రమ్మంటే గుర్తుకు రాదు. అందుకే అభ్యాస యోగ యుక్తేన నువ్వు నన్ను స్మరించే ప్రాక్టీస్ చెయ్యి. అభ్యాస అంటే రిపిటేషన్ ఆఫ్ రిమెంబరింగ్ కృష్ణ. ప్రాక్టీస్ చేయి అంటున్నాడు 8వ శ్లోకంలో. ఆ ప్రాక్టీసు ఏ విధంగా చేస్తే శ్రీకృష్ణుడే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడేమవుతుంది? మన హృదయంలోని స్మరణం అనేది మన హృదయంలో శ్రీకృష్ణ స్మరణ 24 గంటలు మనకు ఉండడం వల్ల మన హృదయంలో శ్రీకృష్ణుని మీద అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అంటే శ్రీకృష్ణుని మీద మన శ్రవణం అంటే 24 గంటలు జీవితం ఎప్పుడు మన స్మరణ వినడం, జపం చేయడం, నామ ఉచ్చరించడం, వినడం, నాలుగుతో ఆ శ్రీకృష్ణ స్మరించడం, శ్రీకృష్ణుడి గురించి అందరికీ చెప్పడం, ఇవన్నీ చేస్తుండడం వల్ల కృష్ణుడు మన ఇంద్రియాలు ఉపయోగించి కృష్ణుని స్మరించుకుంటూ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా అదే కంటిన్యూ అవుతుంది లైఫ్ మొత్తం. ఆ ఇంద్రియాలు అలాగే స్మరిస్తూ ఉంటాయి కృష్ణుని ప్రాక్టీస్ వల్ల. అప్పుడు ఈ విధంగా కృష్ణుడి యొక్క స్మరణ నిజ జీవితంలో చివరి కాలంలో వస్తుంది. సో అందువల్ల ఇది యోగాభ్యాసం అంటారు. అంటే ఇక్కడ ఇది 8వ శ్లోకంలో ఏం చెప్పబడింది? యోగాభ్యాసం. అక్కడ దానికి ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుపాద భాషలో. ఏంటి ఎగ్జాంపుల్? ఒక పురుగు సీతాకోక చిలుకని అంటే ఒక సీతాకోక చిలుక స్మరిస్తూ గొంగళి పురుగు సీతాకోక స్మరిస్తూ అలాగే ఉంటుంది కదా. కానీ శరీరం మరణించకుండా దానికి సీతాకోక చిలుక రూపం వస్తుంది. ఏ విధంగా ఒక పురుగు, ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఒక పురుగు ఒక తేనెటీగని, ఆ విధంగా తేనెటీగ అంటే ఎగిరే అది దాని గురించి ఆలోచిస్తూ ఒక చిన్న కణంలో ఆలోచిస్తూ ఉండడం వల్ల కొంతకాలానికి ఆ పురుగుకి ఆ రూపం వస్తుంది, మరణించకుండానే ఆ పురుగు. ఏ విధంగా అదే మనసులో ఆలోచించడం వల్ల మనసు శరీరాన్ని తయారు చేస్తుంది. ఆ విధంగానే మనం శ్రీకృష్ణుని స్మరిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం వచ్చే శరీరం, ఈ శరీరం వదిలేసి వచ్చే శరీరంలో శ్రీకృష్ణుని యొక్క శరీరంలోకి వెళ్ళిపోతాం.
అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఈ జన్మలో. ప్రాక్టీస్ చేస్తే నా దగ్గరికి వెంటనే వస్తావు అని కృష్ణుడు మనకి 8వ శ్లోకంలో ప్రాక్టీస్ చేయమన్నాడు. సో ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళు యోగ మిశ్ర భక్తి ద్వారా ప్రాక్టీస్ చేస్తారు, శుద్ధమైన భక్తి ద్వారా ప్రాక్టీస్. 2 రకాల వాళ్ళు ఉన్నారు. యోగ మిశ్ర భక్తి ద్వారా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, శుద్ధ భక్తి ద్వారా ఎటువంటి యోగ విధానం పాటించకుండా శుద్ధ భక్తి ద్వారా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రాక్టీస్ చేసే మార్గం కూడా ఉందన్నమాట. సో ఆ విషయాల్ని కృష్ణుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 9 నుంచి 13వ శ్లోకం వరకు యోగ మిశ్ర భక్తి ద్వారా కృష్ణుని స్మరించుట, 14 నుంచి 16 వరకు శుద్ధ భక్తి మార్గం ద్వారా కృష్ణుని స్మరించు. మనకి డౌట్లు వస్తాయి. ఎలాంటి డౌట్లు వస్తాయి? యోగ మిశ్ర భక్తి భక్తి మార్గం చేస్తున్నాం, అమోదం భగవద్గీత చదువుతున్నాం, అలాగే ప్రసాదం తింటున్నాం, అలాగే అందరికీ కృష్ణుడి గురించి చెప్తున్నాం. ఈ యోగ మిశ్ర భక్తి, ఈ కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి ఇవన్నీ మనకి తెలుసుకోవడం అవసరమా? వీటితో మనకి సంబంధం ఉందా? ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ భక్తి మార్గంలో ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం అనవసరంగా? అంటే ఇవన్నీ వేయటం వల్ల మనకు ఉపయోగం ఏమన్నా ఉందా? ఎనీహౌ మనం ఎందుకంటే అవన్నీ పాటించట్లేదు. పాటించిన విషయాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ సమాధానాలు నేను డిస్కస్ చేస్తే అందరికీ అర్థమవుతుంది ఫస్ట్. అంటే ఈ భక్తి మార్గంలో కూడా యోగ మిశ్ర భక్తి, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, కేవల భక్తి, ఇవన్నీ రకరకాల భక్తి మార్గాల్లో ఇవన్నీ వర్గీకరణ, భక్తి విధానాన్ని వర్గీకరణ చేయబడింది. సో భక్తి విధానాన్ని మనం అర్థం చేసుకుందాం ఇవన్నీ కూడా నెమ్మదిగా. ఎందుకంటే మనం ఏ భక్తి మార్గంలో ఏ వర్గీకరణలో మనం ఉన్నాం మనకు తెలియాలి కదా. అందుకే శ్రీకృష్ణుడు మనకి ఈ కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భగవద్గీత అంతా కూడా కర్మ మిశ్ర భక్తి, ఈ యొక్క 7 నుంచి 12 అధ్యాయాల లోపల కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి, కేవల భక్తి, ఈ 4 చెప్పబడ్డాయి. అందరూ భక్తులే. మళ్ళీ ఇందులో అందరూ భక్తులే, బట్ అందరూ భక్తి మార్గంలో వెళ్తున్న వాళ్ళే. దాంట్లో కూడా వర్గీకరణ ఉంది, డివిజన్ ఉంది. అందరూ శుద్ధభక్తిలోనే ఉన్నారా? ఎవరు శుద్ధభక్తిలో ఉంటారు? ఎవరిని శుద్ధభక్తులు ఉన్నారో మనం చెప్పగలం. ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా భగవద్గీతలో చెప్పబడ్డాయి. అంటే ఆ శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడంటే మనకి ఆచార్య మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ శ్లోకాలు వేటి గురించి మాట్లాడుతున్నాయి, ఆ శ్లోకాలు మనకి ఎటువంటి వార్నింగ్ ఇస్తున్నాయి. అలాంటి శ్లోకాలు మనకి కొన్ని శ్లోకాలు మనకి వార్నింగ్ ఇస్తాయి, కొన్ని శ్లోకాలు మనకి కృష్ణుడు అవన్నీ కూడా మరి ఇన్ని రకాల భక్తిలోనే వర్గీకరణ కూడా కృష్ణుడు మనకి ఎందుకు చెప్పాడు భగవద్గీతలో అంటే, ప్రపంచంలో రకరకాల మనుషులు రకరకాలుగా భక్తి మార్గాల్లో ఉంటూ కూడా రకరకాలుగా వాళ్ళు ఇతరమైన కొన్ని మార్గాలను కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. భక్తి మార్గాన్ని అవలంబిస్తూ మిగతా కొన్ని మార్గాలు కూడా భక్తి మార్గంలో యాడ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా భక్తులే. అలాంటప్పుడు యాడ్ చేస్తుండడం వల్ల ఏమవుతుంది? ఫలితం మారిపోతుంది. అందుకే ఆచార్య క్లియర్ గా కృష్ణుడు ఏ విధంగా ప్రాపర్ గా కృష్ణుడు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడో అదే విధంగా ఆచార్య ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీతని. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓహో భగవద్గీత కృష్ణుడు ఈ యొక్క భావంలో చెప్పాడా అంటే, ఒక్కొక్క శ్లోకానికి దాని వెనకాతల కృష్ణుడు ఏం ఆలోచించమని అంటే, ప్రపంచంలో భక్తులందరూ కూడా రకరకాలుగా వర్గీకరణలో పడతారు ఉంటారు అంటే ఆ భావాలను కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశాడు తెలుస్తుంది అన్నమాట. సో అందరూ కూడా జపం చేసి అందరూ అన్ని చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. ఆ యాక్టివిటీస్ వాళ్ళ భక్తి మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. అప్పుడేమవుతుంది? ఫలితం మారుతుంది. భక్తులుగానే ఉంటారు, బట్ కొన్ని యాక్టివిటీస్ చేస్తారు.
సో కొన్ని విధాలు యాడ్ చేస్తారు. అంటే కొన్ని వాళ్ళలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. భక్తి మార్గంలో ఉంటూ కూడా కొన్ని కోరికలు, కొన్ని వాంఛలు ఉంటాయి, కొన్ని విధంగా చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ మార్గాన్ని కూడా యాడ్ చేస్తారు. అప్పుడు మనకి అందుకే ఇవన్నీ కూడా మనకి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, వాళ్ళకి ఫలితం ఎలా వస్తుందని. సో ఈ 9, 13 శ్లోకంలో ఈ 9 నుంచి 13 ఒకేసారి ఆ, ఒకసారి నలుగురు చదవద్దాం. ఎందుకంటే చదివిస్తే వాటి ఎసెన్స్ మనం ఒకసారి చెప్పేసుకుంటాం. చెప్పేసుకుని కేవల భక్తి అనే శుద్ధ భక్తి అనమాట. అది 14 నుంచి 16 శ్లోకాలు. ఈ 14 నుంచి 16 శ్లోకాల శుద్ధ భక్తి గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు వర్గీకరణ కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి, ఈ మూడింటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, డిస్కస్ చేసుకుందాం. కానీ 9 నుంచి 11 యోగ మిశ్ర భక్తి గురించి మాత్రమే చెప్తున్నాయి, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి చెప్పట్లేదు. అవి కూడా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, కర్మ మిశ్ర భక్తి ఎక్కువ మంది ఉంటారు భక్తుల్లో. కర్మ మిశ్ర భక్తి గురించి ఎక్కువ మంది భక్తుల్లో ఉంటారు, భక్తి మార్గంలో ఫాలో అవుతున్న వాళ్ళకి. చాలా మంది ఆ మార్గంలో పడతారు. అది ఇప్పుడు దాని గురించి ఎక్కడ డిస్కస్ చేశాడు? 7వ అధ్యాయం 16వ శ్లోకంలో డిస్కస్ చేశాడు కర్మేశ్వర భక్తి గురించి కృష్ణుడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృత్నోర్జున. అక్కడ కర్మేశ్వర భక్తి గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఆ శ్లోకంలో వస్తుంది అనమాట. సో అందువల్ల మనం ముందు ఈ 9 నుంచి 13 శ్లోకాలని వరాసగా మనం చదివేసుకుని, భావాలు చదివేసుకుని ఎసెన్స్ మనం అర్థం చేసుకుందాం. ఎసెన్స్ అర్థం చేసుకున్న తర్వాత 7వ అధ్యాయం 16 శ్లోకంలో చతుర్వేద భజంతామా ఆ యొక్క వివరణ మనం అర్థం చేసుకుందాం. అప్పుడు మనకి కాంటెక్స్ట్ తెలుస్తుంది, అంటే సందర్భం తెలుస్తుంది. అప్పుడు మనం శుద్ధ భక్తి అంటే ఏమిటో 14 నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. అది ఇప్పుడు మనకు వీలైతే శుద్ధ భక్తి కూడా కవర్ అవుతుంది, లేకపోతే ఈ యోగమేశ్వర భక్తి, కర్మేశ్వర భక్తి వింటూ ఆగిపోతాం వాళ్ళు. హరి కృష్ణ. అందరికీ అర్థమైందా ఇప్పుడు మనం ఏ విధంగా వెళ్తున్నాం? అందరికీ అర్థమవుతుందా? అందరికీ కూడా ఏమైనా డౌట్ ఉన్నాయా ఫస్ట్? అంటే మన యొక్క వేలో. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు నాలుగు రకాల భక్తులు చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా కృష్ణుడిని సేవిస్తుంటారా? కృష్ణ పూజ చేస్తారా? హరే కృష్ణ వాళ్ళు చెప్పడం చేస్తారా? లేకపోతే అన్య కృష్ణ దేవతలు నామాన్ని పూజిస్తారా? హరినామాన్ని చెప్పొచ్చు, హరినామాన్ని చేస్తూ ఉండొచ్చు. అన్య దేవతలను చేసుకోవచ్చు, ఏదో ఒకటి. అవునా? అన్య దేవతను కూడా చేస్తూనే అది కూడా భక్తిలోకి వస్తారా? అయితే వాళ్ళకి హరినామం చెప్పుకుంటూ హరినామం చెప్పొచ్చు, భాగవతం భగవద్గీత చదవచ్చు, ప్రసాదం తింటూ ఉండొచ్చు, అన్ని చేస్తూ ఉండొచ్చు. ఓకే. మిగతా విషయాల మీద వాళ్ళకి కొంచెం అట్రాక్షన్ ఉంది. మిగతా పద్ధతుల మీద వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా కృష్ణుడు అందరిని, మరి భగవద్గీత మరి ఎందుకు కృష్ణుడు అందరినీ అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మ ధనావృతం అనే కేటగిరీ అందరినీ కృష్ణుడు పెట్టలేడు కదా. అందరూ కృష్ణుడు ఆ కేటగిరీలో రారు, అందరికీ కృష్ణుడు తెలుసు. అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మ ధనావృతం రూపగోస్వామి భక్తి సామర్థ్యులు చెప్పినట్టు ఎటువంటి డిజైర్స్ లేకుండా, ఎటువంటి జ్ఞాన కర్మ యోగం ఎటువంటి ఏమి చేయకుండా, ఎటువంటి ఏమీ లేకుండా ఓన్లీ అన్యాభిలాష, ఎటువంటిది శుద్ధ భక్తి, అనుకూల్యాన్ని కృష్ణ, ఓన్లీ ఫేవరబుల్ టు కృష్ణ, ఓన్లీ ప్లీజింగ్ కృష్ణ, నథింగ్ ఎల్స్. అంతే కేటగిరీలో ఎవరో కానీ అందరూ రారు, చాలా మంది తక్కువ వస్తారు ఆ కేటగిరీలో. అందువల్ల ప్రపంచంలో అందరినీ అకామిడేట్ చేయాలి కృష్ణుడు. అందరినీ అకామిడేట్ చేయాలంటే కృష్ణ అందరికీ వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి కృష్ణ ఏర్పాటు చేయాలి మనకి. అందరి కేటగిరీలో వచ్చేసారి కృష్ణ అనుకోలేదు. ఇప్పుడు ఒక క్లాసులోని అందరూ 99% వచ్చిన వాళ్ళు ఉండరు కదా. కొంతమంది 50%, కొంతమంది 70%, కొంతమంది 60%, కొంతమంది 80%, రకరకాల కేటగిరీలు ఉంటాయి. అలాగే కృష్ణుడు కూడా అందరినీ అకామిడేట్ చేస్తాడు. అందరికి వాళ్ళ వాళ్ళ బట్టి వాళ్ళ ఫలితాలు ఇస్తాడు, భక్తి మార్గంలో ఉన్నా సరే. సో అందువల్ల కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 9-13 ఒకసారి చదివేద్దాం. ఎవరు 9 ఎవరు చదువుతారు? భావం శ్లోకం.
హరే కృష్ణ. చదువుతారా మాతాజీ? కవి చదవండి, మీరు చదవండి. కవిం కవిం పురాణం మనసాసితారం కవిం పురాణం హరే మనసాసితారం కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. యాక్చువల్ గా భగవద్గీతలో కొన్ని శ్లోకాలు 3 పదాలు ఉంటాయి. హరే కృష్ణ కొంచెం మూడు చేసుకుంటారు. భగవద్గీత శ్లోకాలు 3 పదాలు ఉంటాయి ఒక లైన్ లో. మోస్ట్లీ కొన్ని శ్లోకాలు 2 పదాలు ఉంటాయి. హరే కృష్ణ నేను మూవ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక శ్లోక లైన్ లో 3 పదాలు ఉంటాయి. ఇలాగే భాగవత శ్లోకాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఏ శ్లోకం తీసుకున్నా భాగవతంలోని కొన్ని శ్లోకాలు 2 పదాలే ఉంటాయి, 2 వర్డ్స్ ఉంటాయి ఒక లైన్ లో. కొన్ని శ్లోకాలు ఎక్కువ శ్లోకాలు భాగవతంలోని 3 పదాలు ఉంటాయి. అలాంటి శ్లోకం 9వ శ్లోకం 3 పదాల శ్లోకం. అప్పుడు మనకి ట్యూన్ మారుతుంది అనమాట. కవిం పురాణం అనుశాసితారం మనోరణీయాం మమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని వస్తుంది. ఇదన్నీ ఆ శ్లోకంలో ఇన్బిల్ట్ ట్యూన్స్ అన్నమాట భాగవతంలో. అంటే 3 పదాలకి ఇది ట్యూన్. అదే కొన్ని శ్లోకాల్లో భాగవతంలో 4 పదాలు వస్తాయి. అప్పుడు బ్రహ్మ సమితి ఉంది కదా, అద్వైతమచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ యౌవనం చ 4 పదాలు. వేదేషు దుర్లభం అదుర్లభమాత్మ భక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి అని 4 పదాలు వస్తాయి. అప్పుడు మీకు బ్రహ్మ సమితి ట్యూన్ మారుతుంది. అంటే అదే భాగవత శ్లోకాలు. అలాంటిది ఇప్పుడు మరి 15వ అధ్యాయంలో భగవద్గీత చూసుకోండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అక్కడ మళ్ళీ 3 పదాలు వస్తాయి. అంటే ఒక్కొక్కటి మనం వర్డ్స్ బట్టి ట్యూన్ మారుతుంది భగవద్గీతలో భాగవతంలో. అందుకే అన్ని యాక్చువల్ గా భాగవతం శ్లోకాస్ అని ఇన్బిల్ట్ అనమాట ట్యూన్స్. అందుకే భాగవతం ఇదే కీర్తన. భాగవతం ఇదే కీర్తన. శ్లోకం మామూలుగా చదువుతారు, బట్ ఇఫ్ యూ రిసైట్ ఇన్ ద మీటర్, అంటే ఆ యొక్క మీటర్ లో పాడితే తెలుసుకుంటా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా శ్లోకాలు చదవాలి. అలాగే 10 కూడా అలాగే. ప్రయాణ కాలే మనసాచలేన భక్తాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యద్ధించంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అంతే. 12 మళ్ళీ మామూలుగా 2 దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ, ఇది చూన్ వస్తుంది. 12 నుంచి మళ్ళీ మారుతుంది అనమాట. అలాగే 13 కూడా సేమ్ ఇదే. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. భావం: పరమ పురుషుని సర్వము తెలిసిన వానిగా, అతి ప్రాచునిగా, నియామకునిగా, సూక్ష్మాతి సూక్ష్మమైన వానిగా, ప్రతి ఒక్కరి పోషకునిగా, సమస్త భౌతిక భావనకు అతీతునిగా, ఊహాతీతునిగా, సర్వదా రూపసహితునిగా మనిషి ధ్యానించాలి. అతడు సూర్యునిలాగా తేజోమయుడు. ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ 10. హరే కృష్ణ.
ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భృగోర్మధ్యే ప్రాణమావస్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. హరే కృష్ణ. భావం: మరణ సమయములో ప్రాణవాయువును కనుబొమ్మల మధ్య నిలిపి దారి తప్పని మనస్సుతో యోగ బలముచే పూర్ణ భక్తితో భగవత్ స్మరణలో నెలకొనేవాడు నిశ్చయంగా దేవదేవుని పొందుతాడు. హరే కృష్ణ. చదువుకోండి. హరే కృష్ణ. ఎవరు ట్రై యదక్షరం చేస్తారా? ఎవరు ట్రై చేస్తారు? ఇంకోటి చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవచ్యే. వేదాలలో పండితులు, ఓంకారమును పలికేవారు, సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మములో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతిని నేనిప్పుడు నీకు సంగ్రహంగా వివరిస్తాను. హరే కృష్ణ. 12. సర్వదారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణ. భావము: సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుండి విడవడటమే యోగస్థితి. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనస్సును హృదయంలోను ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను నిలిపి మనిషి యోగంలో స్థితుడవుతాడు. హరే కృష్ణ. 13. ఎవరైనా చదువుతారా మాతాజీ? చదవనా? హరే కృష్ణ ప్రభుజీ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ మనోస్మరన్ యం ప్రయాతి త్యజంతేహం సయాతి పరమం గతిం. ఈ యోగ సాధనలో నెలకొని అక్షరాన్ని దివ్య సమూహమైన పవిత్ర ఓంకారమును జపించిన తరువాత మనిషి దేవదేవుడైన నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలను చేరుకుంటాడు. ఓకే, సో మనం ఈ 9 నుంచి 13 శ్లోకాలు ఏం చెప్తాయి? కృష్ణుని యోగ భక్తి మార్గంలో, యోగమేశ్వర భక్తి మార్గంలో వెళ్తూ కృష్ణుని స్మరిస్తూ కృష్ణుని పొందే వాళ్ళ గురించి చెప్తున్నాయి. 8వ శ్లోకంలో ఏం చెప్పబడింది? కృష్ణుని స్మరిస్తూ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కృష్ణుని స్మరించడం అనేది ప్రాక్టీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సడన్ గా కృష్ణుని స్మరించడం వచ్చేది కదా, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం చేస్తున్నదే కదా, ఇది జపం చేస్తున్నాం, అలాగే అన్ని ఇలాంటి కృష్ణుని స్మరణ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజు కృష్ణుని గుర్తుంచుకోవడానికి పొద్దుంచి సాయంత్రం పడుకున్నది 24 గంటలు వీలైనంత వరకు కృష్ణుని గుర్తుంచుకోవడానికి ప్రాక్టీస్. ఇదంతా ప్రాక్టీస్, సాధన. ఈ ప్రాక్టీస్ చేస్తాం. సో అలాగే యోగ పద్ధతి ద్వారా కూడా భక్తి మార్గం కృష్ణుని స్మరిస్తారు. యోగ పద్ధతి ద్వారా కూడా కృష్ణుని స్మరిస్తారు. కృష్ణుని స్మరించడం అనేది భక్తి. కృష్ణుని స్మరించడం అనేది భక్తి. ఆ భక్తి మార్గంలో కృష్ణుని స్మరిస్తూ యోగ పద్ధతుల్ని దాంట్లో యాడ్ చేస్తారు. అంటే యోగ పద్ధతుల్ని కలుపుతారు అన్నమాట. ఆ విధంగా కృష్ణుని స్మరిస్తారు. మన యోగ పద్ధతులు మనమేమో అవలంబించట్లేదు. మామూలుగా భక్తి యోగ పద్ధతులనే మనం అవలంబిస్తున్నాం అంతే. వాళ్ళు అలా కాదు. యోగమిశ్ర భక్తిలో యోగాన్ని కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ గురించి ఈ శ్లోకం చెప్పారనమాట. 9లో ఏం చెప్తున్నారు? కవిం పురాణం అంటే కృష్ణుడి యొక్క ఏ విధంగా కృష్ణుని మనం గుర్తుంచుకోవాలి, కృష్ణుని ఏ విధంగా మనం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు, కృష్ణుని మనం ఎన్ని రకాల గుర్తుంచుకోవచ్చు అంటే కృష్ణుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు 9వ శ్లోకం. ఏం చెప్తోంది? కవి అంటే సర్వజ్ఞుడు. కవి అంటే ఎవరు?
సర్వజ్ఞుడు. తర్వాత సర్వజ్ఞుడు అంటే కవి అంటే సమస్తం తెలిసిన వాడు. సర్వజ్ఞుడు అంటే సమస్తం తెలిసిన వాడు. సో మనకి సమస్తం తెలిసిన వాడు అంటే అర్థం ఏంటి? ఆ సమస్తం తెలిసిన వాళ్ళలో సనక సనందనాథులు ఉంటారు. చాలా మంది అలాంటి ఎలివేటెడ్ అంటే చాలా పరిపూర్ణత్వం పొందిన అలాంటి సనక సనంద కుమారులు అలాంటి పెద్ద పెద్ద ఋషులు, దేవర్షులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి అంతా తెలుసు, సర్వజ్ఞులు అన్నమాట వాళ్ళు. సో సనక సనందనాథులు అయినప్పుడు కవిం పురాణం వాళ్ళు సనకసన అంటే అంటే భగవంతుడు ఒకటే కాదు కవి సర్వజ్ఞుడు అని. సర్వజ్ఞుడు లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉండొచ్చు ఈ సృష్టిలో క్రియేషన్ లో, దేవలోకంలో, బ్రహ్మలోకంలో, అలాంటి లోకాల్లో కూడా ఆయన సర్వజ్ఞుడు ఉండొచ్చు. కవిం పురాణం అంటున్నా మన్నే శ్రీకృష్ణుకి పురాణం అన్నాడు. పురాణం అంటే ఏంటి? శాశ్వతంగా ఉండేవాళ్ళు. శాశ్వతంగా ఉండేవాళ్ళు అనగానే ప్రాబ్లం వస్తుంది. అంటే సనక సనందనాథులు శాశ్వతంగా ఉంటారా? డౌట్. సనక సనందనాథులు శాశ్వతంగా ఉంటారా? వాళ్ళకి క్షయం, నాశనం అనేది లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎటర్నల్, దే ఆర్ నాట్ ఎటర్నల్. వాళ్ళు శాశ్వతం కాదు. పురాణం అంటే శాశ్వతం. అక్కడే ఈవెన్ బ్రహ్మదేవుడు శాశ్వతం కాదు, పురాణం చెప్పడానికి వీల్లేదు. పురాణ పురుష అంటే కృష్ణుడి పేరు పురాణ పురుష అంటే శాశ్వతంగా కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడికి క్షయం, నాశనం లేదు. అలాంటిది కృష్ణుడికి పురాణం అనే పదాన్ని మనం చెప్పగలం, బట్ పురాణం అనే పదాన్ని ఇంకెవరికి మనం చెప్పలేం. ఎందుకంటే ఎవరు శాశ్వతంగా కారు, కృష్ణుడు తప్ప. అందువల్ల కవి అన్నాడు శ్రీకృష్ణుడు అని. ఏమన్నా పురాణం అన్నాడు. కవులు ఉండొచ్చు, సర్వజ్ఞులు ఉండొచ్చు, కానీ అందులో శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. కవి పురాణం అనుశాసితారం. అనుశాసితారం అంటే ఏమిటి? అందరికీ కూడా బోధనలు చేస్తాడు. ఎవరు బోధనలు అందరికీ చేయగలరు? టాప్ మోస్ట్ సుప్రీం టీచర్ ఎవరు? కృష్ణ. భాగవతం, భగవద్గీత సుప్రీం టీచర్. అనుశాసితారం. సో అందులో సుప్రీం, అలాంటి భగవంతుడు సుప్రీం టీచర్ కూడాను. అనుశాసితారం అనోరణీయాన్ అమనుస్మరేద్య. అనోరణి అంటే ఏంటి? అణువులో అణువు. అణు అంటే అణువే చిన్నది. ఆ అణులో దానిలో ఉన్న అణువు అంటే ఏంటి? జీవుడు యాక్చువల్గా ఎంత ఉంటాడు? ఒక తల వెంట్రుక మొదల్ని మనం 10,000 భాగాలు చేస్తే ఆ ఒక భాగం జీవుడి సైజు అని శాస్త్రం చెప్తుంది. అందులో మళ్ళీ లోపల పరమాత్మ దాని లోపల కూడా ఉంటాడంటే అణువులో అణువు అంటే అసలు మనకు ఊహించని విషయం, ఊహించలేని విషయం. అంటే ఆ విధంగా అనోరణీయ, అంత స్మాల్ అన్నమాట. అంటే ఏంటి? సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు అంటే ఎప్పుడు ఉండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు. బోధనలు చేసే టీచర్, సుప్రీం టీచర్. ఎందుకు సుప్రీం టీచర్? అందరికీ ఆయన నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా అందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అని చెప్తున్నారు. అనుగ్రహాన్ని మన శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. అలాగే ఏంటి? అది కాకుండా మరి అందరికీ బోధనలు చేసి సర్వం తెలిసిన వాడు అణువులో అణువు సైజు ఉంటాడా? ఛాన్సే లేదు. అణువులో ఉన్న అణువు సైజు సర్వస్వం తెలిసి ఉంటుందా? ఉండదే. మనం ఉన్న ప్రపంచంలో మనం మనిషిని, మనకి సర్వస్వం ప్రపంచంలో అంతా తెలిసి అంటే సమస్య తెలియదు మనకి. బట్ అణువులో అణువు ఉన్న వాడికి సమస్య తెలిసినట్టు ఎలా నమ్మగలం? నమ్మలేం. అది ఆ మాటకు అర్థమే లేదు. కానీ సర్వజ్ఞుడైన వాడు కూడా అంటే అంత చిన్న అణువులో అణువు సైజులో కూడా ఉంటాడు అని చెప్పబడుతున్నాడు. అలాగే అంటే నిజంగా మనం ఊహించడం కష్టం, ఫ్యాక్చువల్ గా మనం అర్థం చేసుకోవడం కష్టం. అదే కృష్ణ అర్థం చేసుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ ఏమన్నారు? ఆయన అనుగ్రహం అందరికి చూపిస్తున్నా అణువులో అణువు సైజు ఉండి అందరికీ అనుగ్రహాన్ని చూపించగలడు. అది ఎలా సాధ్యం? సాధ్యం కాదు.
దట్ ఈస్ కృష్ణ. నెక్స్ట్ ఇంకా ఉంటున్నారు ఆ అనోర అనోరణీయ అనుస్మర విద్య. అంటే జీవుడిలో ఉన్న జీవుడిని పరమాత్మని మనం స్మరిస్తున్నాం, అంత తక్కువ అన్నమాట, అంత తక్కువ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉంటారు సర్వస్య దాతారం అనోరణీయాన్ అమనుస్మరేద్య. నెక్స్ట్ సర్వస్య దాతారం అంటే మళ్ళీ ఏమంటున్నాడు, సమస్తాన్ని తనలో నింపుకున్నాడు, అణువులో అణువయ్యాడు. నెక్స్ట్ లైన్ లో ఏంటి, సర్వస్య దాతారం అంటే సమస్తాన్ని తనలో నింపుకున్నాడు. అదెలా సాధ్యం? అణువులో ఉన్నవాడికి సమస్త తనలో ఎలా నింపుకోలేడు. కానీ ఓ పక్కన సమస్తాన్ని తనలో నింపుకున్నాడు, ఆ సమస్త అంతా తనలోనే ఉంది. సర్వస్య దాతారం అచింత్య రూపం. అచింత్య రూపం అంటే ఇలా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే కృష్ణుడు మనం చూస్తే అందరిలాగే మానవ శరీరంలో మనకి లీలలు చేశాడు. మానవ శరీరంలో లీలలు చేసిన వాడికి సృష్టి మొత్తం యశోదామాత నోరిప్పగానే విశ్వం మొత్తం కనబడింది లోపల. ఒక చిన్న బాల్లో విశ్వం కనబడుతుందంటే సమస్య లేదు, అది ఎటువంటి అవకాశమే లేదు. అంటే ఏంటి, మన తర్కం ద్వారా, న్యాయశాస్త్రం ద్వారా, మన లాజిక్ ద్వారా కృష్ణ అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకే అచింత్య రూపం అంటే ఇన్కన్సీవబుల్. వీ కెనాట్ అండర్స్టాండ్ విత్ అవర్ బ్రెయిన్ అండ్ లాజిక్. ఎందుకంటే మన లాజిక్, మన యొక్క తెలివితేటలు, మన యొక్క ఇంటెలిజెన్స్, జ్ఞానం ద్వారా కృష్ణ అర్థం చేసుకుని ట్రై చేస్తే మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే అన్ని కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ కృష్ణలో ఉన్నాయి. అంటే ఆ పరమ పురుషుడిలో అన్ని కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. పరమాత్మ రూపంలో అసలు ఊహించలేని సైజులో ఉంటాడు, బట్ సృష్టి మొత్తం మళ్ళీ అదే టైంలో సృష్టి మొత్తం తనలో నింపుకొని ఉంటాడు. యశోద నోట్లో అది కృష్ణ నోట్లో చూసినప్పుడు విశ్వం మొత్తం చూసింది. అదే విశ్వంలో కృష్ణుడు బృందావనంలో యశోదతో పాటు ఉన్న అది కూడా చూసింది. ఆశ్చర్యపోయింది. యశోదతో పాటు ఉన్న కృష్ణుడు కూడా చూసింది. ఆ సమయంలో ఎలా చూడగలిగింది? బయట లోపల మొత్తం తనే ఉన్నాడంటే ఎవరైనా బయట ఉన్నారని చెప్పగలం, లోపల ఉన్న రెండు చోట్ల ఉన్నారని ఎవరు మనం చెప్పలేము. దట్ ఈజ్ వై కృష్ణ మీన్స్ అచింత్య. మనకి మన శాస్త్రం, తర్కం ద్వారా, లాజిక్ ద్వారా కృష్ణ అర్థం అవుతుంది. ఆదిత్య వర్ణం, సూర్యుడి వలె మెరుస్తూ ఉంటాడు, అంటే కాంతి వలె అమితమైన తేజస్సుతో, కాంతితో వెలిగిపోతూ ఉంటాడు. అన్ని రకాల అజ్ఞానం, తమో గుణాలకి అతీతంగా ఉంటాడు. సో ఈ లక్షణాలు కృష్ణుడి యొక్క లక్షణాలు. సో ఈ లక్షణాలను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ విధంగా కృష్ణుని స్మరిస్తారు ఎవరు? యోగ పద్ధతిలో ఉన్న వాళ్ళు కృష్ణుని విధంగా స్మరిస్తారు. వాళ్ళు కృష్ణ లీలల గురించి పెద్దగా ఆలోచించారు. వాళ్ళు ఇవన్నీ కృష్ణ యొక్క ఐశ్వర్య లక్షణాలు. ఇవన్నీ వాళ్ళకి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అందుకే మన మనసుకి ఏది అట్రాక్టివ్ గా ఉందో ఆ లైన్ లో వెళ్తే కృష్ణ మనం ప్లీజ్ చేయగలం, కృష్ణ ఆనందింపజేయగలం. మన హృదయంలో ఏ విధంగా కృష్ణుని మనం స్మరించడానికి మన హృదయం ఆరాట పడుతుందో అదే భావంలో కృష్ణునికి మనం సేవ చేయాలి. ఎందుకంటే మన హృదయంలో ఏ భావం ఉందో ఆ భావం ప్రకారం కృష్ణునికి సేవ చేస్తే కృష్ణ ఆనందిస్తాడు. అందువల్ల ఒక్కొక్కళ్ళకి కొంతమంది ఈ భావంలో చేస్తున్నారు కాబట్టి కృష్ణుని స్మరణ వాళ్ళకి ఆ భావంలో వెళ్ళడానికి అవకాశాన్ని కృష్ణుడు ఇస్తాడు. అందుకే రకరకాల భక్తి విధానాలు, భక్తి మార్గాలు, వర్గీకరణలు వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? 10వ శ్లోకంలో ఏం చెప్పబడుతుంది ఇక్కడ? 10వ శ్లోకంలో ప్రయాణ కాలేచ మనసాచనైన, ఈ శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 6 చక్రాలు శరీరంలో ఉన్నాయి కదా, ఆ పేర్లు ఉన్నాయి కింద నుంచి పై వరకు. 6 చక్రాల నుంచి ఆత్మని, మూలాధార చక్రం నుంచి ఈ పైన చక్రం ఉంది కదా, ఈ చక్రం
ఆజ్ఞా చక్రం అక్కడ వరకు తీసుకెళ్లి, మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఈ గురుకుటి మధ్య తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలేస్తారు. అంటే మన టాప్ స్కల్ దాంట్లో పైకి ఆ జీవుడు పైకి వెళ్ళిపోతాడు. అంతవరకు తీసుకొస్తారు యోగులు. మూలాధార చక్రం నుంచి తీసుకొస్తారు జీవుణ్ణి. ఒక్క చక్రం నుంచి అలా తీసుకొచ్చి, ఆ తీసుకురావడానికి వాళ్ళు ఏం పద్ధతులు ఉపయోగిస్తారు? వాళ్ళు ప్రాణవాయువుని వాళ్ళు శరీరంలో 9 రంధ్రాలను మూసేస్తారు. మూసేసి ఇంద్రియాలన్నిటినీ కంప్లీట్ గా డిటాచ్ చేసేస్తారు. అంటే ఇంద్రియాలు ఏమి కోరవు. నోటికి రుచి, అంటే రుచిని పొందాలి, పీల్చాలి, చూడాలి, వినాలి, ఆకలిస్తుంది, ఇవే అన్ని ఇంద్రియాలని మొత్తం బంద్ చేసేస్తారు. చేసేసి అన్ని ద్వారాలు బంద్ అయిపోతాయి శరీరంలో. 9 ద్వారాలు బంద్ అయిపోయి తీసుకొస్తారు ఈ ఆత్మ జీవుడిని, ప్రాణవాయువుని తీసుకొచ్చి పైకి అలా తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం నుంచి పైకి తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా స్మరిస్తూ, ఆ విధంగా యోగ పద్ధతి ద్వారా వాళ్ళు ముక్తులు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేస్తారు ఆ పద్ధతిలో. సో వాళ్ళు షట్చక్ర యోగా ప్రాక్టీస్. ఇది యోగాన్ని యోగా పద్ధతులను అవలంబించే వాళ్ళు చేసే విధానం. అందరూ చేయలేదు. ఎవరు చేయలేరు ప్రపంచంలో ఈనాడు. ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరో కానీ చేయలేదు ఇది. అసలు మనం ఇలాంటి ఇప్పుడున్న అనేక రకాల యోగ విధానాలు ఉన్న అనేక ఇన్స్టిట్యూషన్లు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంత పర్ఫెక్ట్ గా చేయాలంటే సాధ్యం కాదు. పూర్వంలో ఎప్పుడో కొన్ని యోగాలు, మిగతా యోగాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఆ విధంగా వాళ్ళు కృష్ణుని స్మరిస్తారు. వాళ్ళు స్మరిస్తూ వదిలేస్తారు ప్రాణాన్ని. సో ఆ విధంగా చేయాలంటే ఏం చేయాలి? ముందు మనం దానికి ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయంటే ముందు మనకి ప్రాక్టీస్ చేయాలి. ముందు మనకి బ్రహ్మచర్యం పాటించాలి. అది 11వ శ్లోకంలో చెప్పబడింది. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగ నువ్వు చెయ్యాలంటే బ్రహ్మచర్యం నువ్వు పాటించాలి. మామూలుగా ఉండే మనుషులు చేయలేరు ఆ పని. వాళ్ళు సాధన చేయాలి. ఎన్నో 100 సంవత్సరాలు సాధన చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. దేని మీద కూడా ప్రపంచంలో మనుషుల మీద కానీ, ఫ్యామిలీ మీద కానీ, ఎటువంటి మీద అటాచ్మెంట్ ఏమి ఉండకూడదు. మొదటి నుంచి కూడా కఠోరమైన నియమాలు పాటిస్తూ తపస్సు అంటే శరీరాన్ని ఎటువంటి కోరికలకి లోను కాకుండా చూసుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాలను స్టడీ చేస్తూ ఉండాలి. ఓంకారాన్ని మీద ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రాణాయామ పద్ధతుల ద్వారా రోజు ప్రాక్టీస్ చేసి ప్రాణాయామ పద్ధతి ద్వారా వాళ్ళు ఇంద్రియాలని, మనసుని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు పాటిస్తారు. ఈ పద్ధతులన్నీ చేయాలి. 11వ శ్లోకం ఆ పద్ధతుల గురించి చెప్తుంది అనమాట. అప్పుడు ఏం చెప్తారు? అప్పుడు ఆ విధంగా చేయడం వల్ల చేసి వాళ్ళు ఏం చేస్తారు? 12వ శ్లోకంలో ఇంద్రియాలని క్లోజ్ చేసేస్తారు. అదే ప్రాణాయామ ప్రత్యాహారాన్ని ఇంద్రియాలని క్లోజ్ చేసేస్తారు. అంటే ఇంద్రియాలు ఇంక దేని కోరం. నోట్లో ఆకలిస్తున్న అన్నం తినాలి, నోట్లో మంచి టేస్ట్ గా రుచిగా వస్తువు తినాలి, కళ్ళతో అన్ని చూడాలి. ఇంద్రియాలకి ఇవన్నీ మంచి దృశ్యం చూడాలని కళ్ళు అనుకుంటుంది. నోరేమొచ్చి మంచివి తినాలనిపిస్తుంది, చెవులు మంచి పాటలు వినాలనిపిస్తుంది. ఇవన్నీ కోరికలు ఉంటాయి ఇంద్రియాలకి. ఈ కోరికలని ఇంకా క్లోజ్ అయిపోతాయి వాళ్ళకి. సో ఈ విధంగా ఈ మనసుని హృదయమే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. కాన్సన్ట్రేట్ చేసి ప్రాణాన్ని ఇక్కడ ఈ భృకుటి మీద ఫోకస్ పెడతారు. పెట్టి కృష్ణుని స్మరిస్తూ, కృష్ణుని గుర్తుంచుకుంటూ వదిలేస్తారు వాళ్ళు. అప్పుడు ఆ విధంగా యోగ పద్ధతి ద్వారా కృష్ణుని స్మరించుకుంటూ వదిలేస్తారు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక లోకాలని వాళ్ళు పొందుతారు, వైకుంఠ లోకాలని వాళ్ళు పొందుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ ప్రాణాన్ని పైకి తీసుకెళ్లి ఆజ్ఞా చక్రం ద్వారా వదులుతారు కదా. అప్పుడు ఓంకారం మీద మెడిటేషన్ ధ్యానం చేస్తూ ఆ పని చేస్తారు. అంటే అంతవరకు వెళ్ళాలంటే ఎన్నో వందల సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తూ తపస్సు. అంటే పూర్వకాలంలో మనుషులు 1000 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు బతికేవాళ్ళు కాబట్టి అవన్నీ చేసే శక్తి వాళ్ళకు ఉండేది. శరీరం కూడా దారుణ్యంగా ఉండేది. ఇప్పుడు మనం ఒకరోజు తినకపోతే మనం ఉండలేం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు గాలి పీలుస్తూ బతుకుతారు. ఎందువల్లంటే వాళ్ళకి ఆ శక్తి, యోగ పద్ధతి చాలా కష్టం, మనం చేయలేం.
సో అలాంటి వాళ్ళ పద్ధతి ఇదన్నమాట. సో వాళ్ళు ఈ విధంగా ఆ, అదే చెప్తున్నాడు ఎవరు, శ్రీకృష్ణుడు 11వ శ్లోకంలోని ఏం చెప్పాడు కృష్ణుడు క్లియర్ గా మనకి ఈ ఈ విధంగా ఆ బ్రహ్మచర్యం పాటించడం ద్వారా, ఆ వైరాగ్యం పాటించడం ద్వారా, వేదాలను చదవడం ద్వారా ఇవన్నీ నువ్వు చేయాలి, చేసి ఇవన్నీ నువ్వు మొదలు పెట్టాలంటాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఇలాంటి యోగ విధానం నువ్వు చేయమని చెప్తున్నావు, ఇది ఏ విధంగా చేయాలి, దీని పద్ధతులు ఏమిటి, అలాగే ఈ యోగ విధానం అవలంబిస్తూ ఏమి దేన్ని ఏ నామాన్ని దేన్ని ఉచ్చరించాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేసి మెడిటేట్ చేయాలి, ఇలా చేస్తే మాకేమిటి ఫలితం వస్తుంది, ఇవన్నీ నాకు చెప్పని కృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నాడు 11వ శ్లోకంలో. అంటే ఆ విధంగా అడుగుతున్నాడు. అప్పుడు 12, 13 శ్లోకాలు కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశాడు పద్ధతి ఏమిటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, దీనివల్ల ఫలితం ఏమిటి అని ఎక్స్ప్లెయిన్ చేసి 12, 13 శ్లోకాల్లో. సో ఇదంతా ఏంటంటే కానీ ప్రభుపాద మన భాష్యాలు ఏం రాశారంటే, భాష మనం చదివితే ఏమర్థం అవుతుందంటే ఇవన్నీ కూడా మనకి ఈ కాలంలో ఎవరు చేయలేరు. అందువల్ల అంతకన్నా మంచి ఫలితం మనకి ఎలా వస్తుంది, సింపుల్ గా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. చైతన్య మహాప్రభు మనకి చాలా సులభమైన విధానం ఇచ్చారు. ఇంత యోగ పద్ధతి పాటించి వాళ్ళు చివరికి ఎక్కడ చేరతారు, ఆధ్యాత్మిక లోకాలకే చేరతారు. అలాంటి ఆధ్యాత్మిక లోకాలకి వాళ్ళు చివరికి చేరతారు. ఆ ఆధ్యాత్మిక లోకానికి చేరే విధానం సింపుల్ గా ఒక చోటు కూర్చొని హరినామ సంకీర్తన చేసి నామోచ్చారణ చేసుకుని జపం చేస్తే వెళ్ళిపోతారు. దీని గురించి అంత కష్టపడి అవన్నీ చేయవలసిన అవసరం లేదు. అలాంటి ఎటువంటి కోరికలు కోరుకోకుండా మనం ఎటువంటి యాంగ్జైటీలు ఆందోళన లేకుండా జపం చేసుకుంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే, నామకీర్తనం చేసుకుంటూ ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు. సో సులభమైన విధానం, అందరూ చేయగలిగిన విధానం. సో అందువల్ల ప్రభుపాద భాష్యాల్లో క్లియర్ గా అది ఈ పద్ధతుల విధానం మనం అవలంబించలేము. సాధ్యం ఈ కలియుగంలో ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో సాధ్యం కాదు అని మనకి క్లియర్ గా చెప్పారనమాట ప్రభుపాద భాష్యాల్లో. సో ఇది యోగ విధానం ద్వారా కృష్ణుని స్మరిస్తూ వాళ్ళే కృష్ణుని స్మరించడం అంటే ఎలా వాళ్ళు నా కృష్ణ నామాన్ని స్మరించరు, వాళ్ళు ఓంకారాన్ని స్మరిస్తారు. ఓంకారాన్ని ఓం అంటే ఓంకారాన్ని చేస్తూ, ఓంకారం అంటే కృష్ణుడే కదా, ఓంకారం అంటే కృష్ణుడు. ఆ ఓంకారం ద్వారా కృష్ణుని ఆధ్యాత్మిక లోకాలకు కూడా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడొచ్చింది, ఎవరైతే యోగులు ఈ విధంగా యోగ పద్ధతి ద్వారా చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఓంకారం చెప్తూ చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇది ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళే మార్గం, వెళ్ళే పరిస్థితి. అందరికీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా వెళ్ళాలని వాళ్ళకి కోరిక. వాళ్ళకి ఆధ్యాత్మికం అంటే ఆ విధంగా సాధన చేసి, ఆ విధంగా కష్టపడి సాధన చేయాలని వాళ్ళ కోరిక. అది వాళ్ళు చేయడానికి కృష్ణ అవకాశం ఇచ్చింది. సో ఇదన్నమాట, ఇది యోగ పద్ధతి విధానం. ఇప్పుడు మనం అందరూ ఈ మార్గంలో లేరు కాబట్టి అప్పుడేమవుతుంది మనకి, మరి అందరూ ఉండే మార్గం ఏంటి అంటే, ప్రపంచంలో భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు, యోగమిశ్ర భక్తి చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి మిగతా వాళ్ళందరూ ఏంటి, భక్తి మార్గంలో వెళ్ళారు. మిగతా వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, శుద్ధ భక్తి చేస్తున్నారా, వాళ్ళు ఎలాంటి భక్తి చేస్తున్నారు అనేది మనకి భాగవతంలో చెప్పబడింది. అదే భగవద్గీతలో కూడా కృష్ణుడు 16వ శ్లోకం 7వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయం 16వ శ్లోకం చదువుతారు ఎవరైనా? ఇందాక చదవలేని వాళ్ళు, చదివిన వాళ్ళు కాకుండా ఇప్పుడు ఇంకెవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుత్వ చదువుతున్నాను 7వ అధ్యాయంలో 16వ శ్లోకం.
ఓకే. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భర్తర్షభ. భావం చదువు. భావాన్ని ఓ భర్తవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధర్మను కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తితో సేవ చేస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కృష్ణుని భజించేవాళ్ళు, కృష్ణుని పూజించేవాళ్ళు, కృష్ణు మీద భక్తి కలిగిన వాళ్ళు 4 రకాల మనుషులు ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామో డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. రామాదేవి. 17th శ్లోక చదవమంటారా ప్రభుజీ? 17th శ్లోక చదవాలనా ప్రభుజీ? 17 16 చాలు. ఓకే. 7వ అధ్యాయం 16 శ్లోకం చదివారు, అది చాలు. 16 శ్లోకం ఏం చెప్పబడుతుంది? 4 రకాల భక్తులు నన్ను అర్చిస్తారు, పూజిస్తారని చెప్తున్నారు. ఎవరెవరు 4? ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ వీటి గురించి క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు. ఆర్తులు అంటే ఎవరు? ప్రభుపాద రాస్తారు. ఆర్తులు అంటే ఎవరు? అప్పుడంటే వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నాయనుకోండి ప్రభుజీ, అవి ఏమైనా కోరికలు ఉంటే కనుక వాళ్ళకి భౌతికమైనవి అవి ఏమైనా బాధలు ఉన్నా కూడా వాటిని తీర్చేదాకా కోరికలు భగవంతుడికి కాదు, ప్రార్థిస్తారు. కోరికలు కాదు, బాధలు, కష్టాలు శరీర బాధ. కష్టాలు వచ్చినప్పుడు ఆ? అవి తీరడం కోసం భగవంతుడిని ప్రార్థిస్తారు. కష్టాల్లో ఉన్నాం మేము, రక్షించు, అంతే కదా. ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో భక్తి పాటలు ఉన్నాయి, కష్టాల్లో రక్షించమని వేడుకునే పాటలు. పాత పాటలు సినిమాల్లో ఉన్నాయి, అలాగే మంచి మంచి భక్తి పాటలు. ఎంతో మంది కష్టాల్లో వేడుకోని వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ, కృష్ణుని ప్రార్థిస్తూ, నారాయణని ప్రార్థిస్తూ, ఆపదల్లో ఉన్న ఆపద ముక్కులవాడ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ భక్తులే. వాళ్ళందరూ భక్తులు కాదండి, కృష్ణుడు వాళ్ళ భక్తులు అంటున్నాడు కృష్ణుడు. జన సుకృతినోర్జున, వాళ్ళు సుకృతి చేసిన వాళ్ళు అర్జున అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుని స్మరిస్తున్నారు, వాళ్ళు సుకృతి చేస్తున్నారు. ఎందుకు? ఇంకెవరినో స్మరించట్లే, ఇంకో దేవతల్ని ఇంకెవరో పూజించే వాళ్ళని స్మరించి డైరెక్ట్ కృష్ణ స్మరించే వాళ్ళు, కృష్ణ నేను బాధల్లో ఉన్నాను, రక్షించను అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకంటే సుకృతి చేశారు కాబట్టి కృష్ణుని దగ్గరికి వచ్చి అడగడం చేయగలుగుతున్నారు వాళ్ళు. లేకపోతే ఇంకెవరిని అడగచ్చు కష్టాలు తెచ్చమని. అందుకే జన సుకృతి చేసిన వాళ్ళు అర్జున. వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు చాలా హై లెవెల్. వీళ్ళు సుకృతి చేసి వచ్చారు వీళ్ళు పూర్వజన్మల్లో. అందుకే వాళ్ళు కృష్ణుని స్మరిస్తూ ప్రార్థిస్తున్నారు, మేము కష్టాలు ఉన్నాం రక్షించు అని ప్రార్థిస్తున్నారు. ఇంకెవరిని వాళ్ళు ప్రార్థించట్లే, కృష్ణుని డైరెక్ట్ గా ప్రార్థిస్తున్నారు. అందుకే కృష్ణుడు వాళ్ళని ఈ మంచి ఈ సింపుల్ కేటగిరీలో పెట్టలేదు. సో ఆర్తులు అంటే అలాంటి వాళ్ళు. అర్ధార్థి అంటే భౌతిక లాభం కోరేవారు, అంటే ధ్రువ మహారాజు. ఆర్తులు అంటే గజేంద్ర, ఎగ్జాంపుల్స్ అన్నమాట. ధ్రువ మహారాజు భౌతిక లాభం కోసం నారాయణ మీద ధ్యానం చేశాడు. భౌతిక లాభాన్ని కోరుతాడు, కృష్ణే ఇంకెవరిని కోరుకోవట్లేదు. ఆర్తులు, అర్ధార్థులు. జిజ్ఞాసులు అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మ శాస్త్ర జ్ఞానం తెలుసుకోవాలని ఆసక్తి, కోరిక ఉన్నవాళ్ళు. చాలా మందికి ఆసక్తి, కోరిక ఎవరికి ప్రపంచంలో ఎంతమందికి ఉంటుంది? ఆ కోరిక ఎవరికోగానే ఉండదు. అది కూడా చాలా రేర్ కేసే. అందువల్ల వాళ్ళు కూడా సుకృతి చేసి వచ్చిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ జ్ఞానులు. సో జ్ఞానులు
కేటగిరీ నెక్స్ట్, అది అది కొంచెం నెక్స్ట్ కేటగిరీ. ముందు రకాలు 3 ఉన్నాయి. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు. ఈ ముగ్గురు ఎవరు? వీళ్ళ ముగ్గురిని మనకి ఆచార్యాస్ మనకి ఏ విధంగా చెప్తున్నారంటే వాళ్ళ గురించి, వీళ్ళ ముగ్గురు కూడా సకామ భక్తులు అని చెప్తున్నారు. సకామ, నిష్కామ. అంటే సకామ అంటే భక్తి మార్గంలో కూడా మనకి కొన్ని బాధల్లో ఉంటే కృష్ణుని రక్షించమని కోరుకునే వాళ్ళు, భౌతిక లాభం కావాలని కోరుకునే వాళ్ళు, మనలోని కోరుకుంది మనలో కోరిక ఏమిటి? విషయం తెలుసుకుందాం అనే కోరిక. అది కృష్ణుని తెలుసుకుందాం. బట్ డిజైర్ అయితే ఉంది, కానీ భక్తిలోని కోరిక ఉంది, తెలుసుకోవాలని. అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, శ్లోకాలు బాగానే చెప్పాలి, భాగవత భౌతిక శ్లోకాలు టక్క శ్లోకాలు బాగా రిసైట్ చేయాలి, బాగా శ్లోకాలు రిసైట్ చేయాలంటే ఏంటి? సెన్స్ గ్రాటిఫికేషన్. అది అంటే మన ఇద్దరు తృప్తి. నేను శ్లోకాలు బాగా చెప్తే నాకు ఆనందం వస్తుంది, ఎందుకంటే నాకు ఆనందం కోసమే శ్లోకాలు బాగా టక్క కోట్ చేస్తున్నాను అనమాట, రిసైట్ చేస్తున్నా. అంటే బాగా చెప్తే మనకి అందరూ మెచ్చుకుంటారు. దట్ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్. అంటే ఏంటి? ఇంద్రియ తృప్తి. ఈ జ్ఞానం నేర్చుకోవాలి. కొంతమందికి శ్లోకాలు బాగా నేర్చుకుని శ్లోకాల ఇన్ఫర్మేషన్ నేర్చుకుని, కానీ ఆ కోరుకుంటుంది ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, ఆ విషయాలు నేర్చుకోవాలని, బాగా కోట్ చేయాలి, సెన్స్ గ్రాటిఫికేషన్ డిజైర్ ఉంటుంది. బట్ దాన్ని లైఫ్ లో భక్తి మార్గం అవలంబించాలని పెద్దగా ఉండదు. బట్ దే ఆర్ సుకృతి పీపుల్. ప్రాక్టీస్ ఇస్ డిఫరెంట్. సో అందువల్ల జిజ్ఞాస అన్నమాట, తెలుసుకోవాలని ఆతృత, ఆరటం, తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ ఉంటుంది. జిజ్ఞాసులు అనమాట, బాగానే నేర్చుకోవాలని కోరుకుంటుంది. బట్ దట్ ఈస్ సంథింగ్, భక్తి ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో అది వాళ్ళు అంటే వాళ్ళు ఏదో కోరిక మీద వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ భక్తి మార్గంలో ఉన్నారు అంట. అందువల్ల వాళ్ళే సకామ భక్తులు అంటారు. వాళ్ళు భక్తి అనేది వాళ్ళకి జీవితంలో మెయిన్, ముఖ్యమే. కాకపోతే భక్తితో పాటు ఇవి కూడా వాళ్ళకి ఉంటాయి జీవితంలో. దాని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏమంటున్నారంటే, ఎవరైతే వర్ణాశ్రమ విధానం, ఎవరైతే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారో, ఆ రూల్స్ రెగ్యులేషన్స్, ఆ విధానాల ద్వారా కృష్ణ ఎవరైతే వర్షిప్ చేస్తారో వాళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తారు అని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు. సో ఇప్పుడు అంటే వర్ణాశ్రమ విధానాల్లో అంటే భగవంతుడిని పూజించే వాళ్ళు, భగవంతునికి సేవ చేసేవాళ్ళు అందరూ ఉంటారు. అందరూ భగవంతునికి సేవ చేస్తూనే ఉంటారు. బట్ అందులో కూడా రూల్స్, కొంతమంది ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తారు. మన బ్రాహ్మణ్స్ కొంతమంది చూస్తూ ఉంటాం బయట ఈవెన్ చాలా మంది, ఈవెన్ ఆంధ్రాలో కూడా, ఈవెన్ తమిళనాడులో కూడా చాలా మంది బ్రాహ్మణాస్ ఈ వర్ణాశ్రమ విధానం చాలా పర్ఫెక్ట్ గా పాటిస్తారు. బ్రహ్మచర్యం, రోజు మార్నింగ్ అగ్నిహోత్రం, సంధ్యావందనం, అలాగే ఈ 3 సార్లు సంధ్యావందనం చేయాలి, రోజు మార్నింగ్ అగ్నిహోత్రం చేయాలి, అలాగే ప్రతిదీ కూడా భోగం అనేది నైవేద్యం పెట్టి తినాలి. అలాగే అంటే చాలా స్ట్రిక్ట్ గా వర్ణాశ్రమ విధానాలు చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా యాక్చువల్ గా మనిషిని ఒక డిసిప్లిన్ గా జీవించడం నేర్పుతాయి. భగవంతుడి వర్ణాశ్రమ విధానం కూడా భగవంతుడు పెట్టిందే, ఇది ఎవరో ఆయనే స్వయంగా పెట్టాడు. దీనివల్ల లైఫ్ డిసిప్లిన్ కరెక్ట్ గా వెళ్తుంది. బట్ భక్తి అనేది సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఫీలింగ్ ఫర్ కృష్ణ. వాళ్ళు వీటి మీద ఎక్కువ, ఈ సిస్టమ్స్ పాటించడం మీద, రూల్స్ పాటించడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఫీలింగ్ పెద్దగా ఉండదు. అప్పుడేమవుతుంది? దేర్ హార్ట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ హ్యావింగ్ ప్యూర్ లవ్ ఫర్ కృష్ణ. ప్యూర్ అట్రాక్షన్, ఆ కృష్ణుని మీద ఆ యొక్క ప్రేమ అనేది కన్నా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటుంది.
అంటే వైది భక్తి. వైదిక భక్తిలో వీళ్ళు వర్ణాశ్రమ విధానంలో కూడా జీవితంలో వర్ణాశ్రమ విధానం కరెక్ట్ గా ఫాలో అయితే లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, పర్ఫెక్ట్ గా లైఫ్ కష్టాలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వర్ణాశ్రమ విధానంలో ఎగ్జాక్ట్ వర్ణాశ్రమ విధానం పాటిస్తే వాళ్ళకి లైఫ్ లో కష్టాలు రావు. ఎందుకంటే భగవంతుడు ఏ విధంగా బతకమన్నాడో ఆ విధంగా వాళ్ళు జీవిస్తారు కాబట్టి తప్పులు చేయరు. అలాగే వాళ్ళు ఎటువంటి హాని ఎవరికి చేయరు. అలాగే వాళ్ళు గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఆ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మనిషి సిటిజన్ జీవించాడు అనుకోండి, ఒక పౌరుడు, వాడికి ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ క్రియేట్ చేయదు. అలాగే వర్ణాశ్రమ విధానం స్పష్టంగా పాటించిన వాళ్ళకి క్రియేట్ చేయదు. కాకపోతే వర్ణాశ్రమ విధానంలో కూడా ఒక్కొక్కసారి బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు భౌతిక లాభం కోసం వాళ్ళు వృత్తి చేస్తారు. బ్రాహ్మణులైనా భౌతిక లాభం కోసం వృత్తి చేస్తారు. వాళ్ళు ఆ భౌతిక లాభాన్ని కోరుకుంటారు కాబట్టి భక్తి మార్గంలో ఉన్న భౌతిక లాభం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వర్ణాశ్రమ విధానంలో. సో ఈ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల భక్తి మార్గంలో 100% ప్యూరిటీ అని చెప్పడానికి వీలేదు. అందుకే వాళ్ళే సకామ భక్తులు అన్నారు. అందువల్ల ఆ మొదటి ఆర్తులు, అజ్ఞాసులు, జిజ్ఞాసు వీళ్ళ ముగ్గురిని కర్మ మిశ్ర భక్తి కింద చెప్తున్నారు. కర్మ మిశ్ర భక్తి అంటే ఏంటంటే ఈ 3 కేటగిరీలు భౌతిక లాభం మీద, భౌతిక లాభాన్ని భక్తి మార్గంలో ఉంటూ కూడా భౌతిక లాభాన్ని వాంఛించేవాళ్ళు, కోరేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమన్నా అనుకోండి, నా భక్తి మార్గంలో వెళ్తున్నా సరే నాకు శుభ్రంగా మంచి డబ్బులు ఉండాలి, మంచి ఫెసిలిటీగా మంచి ఇల్లు ఉండాలి, మంచి సౌకర్యాలు ఉండాలి, అన్ని రకాలుగా జీవిస్తూ నేను భక్తి మార్గంలో నేను వెళ్తూ ఉండాలని నాకు కోరుకుంది అనుకోండి. అంటే ఏంటి, ఐ హ్యావ్ ఏ డిజైర్, ఐఎమ్ నాట్ డిజైర్ ఫ్రీ అని నాకు కోరుకుంది, హ్యాపీగా ఉండాలి. ఇన్కేస్ డబ్బులు లేవనుకోండి, నా భక్తి తీవ్రత తగ్గిపోతుంది. కొంచెం కష్టాలు ఉన్నాయనుకోండి, భక్తి తీవ్రత తగ్గిపోతుంది. అంటే ఏంటి, కృష్ణుడు మనం ప్రార్థిస్తాం, నాకు కష్టాల్లో ఉన్నాయి, నాకు ప్రాబ్లంగా పేదరికంలో ఉన్నాను, నాకు మార్గం చూపించు, నన్ను వచ్చి కొంచెం నా కష్టాలు లేకుండా చెప్పండి, భక్తి బాగా చేయగలను నేను అనే ఫీలింగ్ వస్తుంది మనలో. ఆ కష్టాల కోసం కృష్ణుని ప్రార్థిస్తాం, అది కర్మమిశ్ర. సో ఈ కర్మమిశ్ర భక్తి జనరల్ గా చేసేవాళ్ళు ఉంటారు. సో అక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఈ కర్మమిశ్ర భక్తి ఇప్పుడు మనం 9 నుంచి 13 శ్లోకాలు చేసిన వాళ్ళు యోగ మిశ్ర భక్తి. వాళ్ళకి యోగ పద్ధతి అవలంబించాలి అంటే యోగ పద్ధతి ద్వారా సిద్ధులు వస్తాయి వాళ్ళకి. ఆ సిద్ధుల్ని పొందాలనే కోరిక ద్వారా వాళ్ళు కృష్ణుని స్మరిస్తున్నారు. ఎందుకు కృష్ణుని స్మరిస్తారు, సిద్ధులు పొందుతారు. బట్ వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళాలని ఉన్నా సరే యోగ పద్ధతి ద్వారా సిద్ధులు పొందాలని కూడా వాళ్ళు కోరుకుంటారు. ఆ కోరిక తీరుస్తాడు భగవంతుడు. ఆ అందుకే సిద్ధులు పొందుతారు. సిద్ధులకి అట్రాక్ట్ అయ్యి భక్తి మర్చిపోయారు అనుకోండి, భగవద్ధామం వెళ్ళడం కూడా వాళ్ళకి రాదు, అది కట్ అయిపోతుంది. అందువల్ల కొంతమంది సిద్ధులకి అట్రాక్ట్ అయిపోయి అక్కడ స్టక్ అయిపోతారు. వాళ్ళ యోగ శక్తులని సిద్ధుల మీద ఉపయోగిస్తారు. ఇంత చేసిన యోగా శక్తి అంతా పోతుంది దాంతో, సిద్ధులు ఉపయోగించడం వల్ల. బట్ నెక్స్ట్ గ్రోత్ వాళ్ళకు ఉండదు. సో అది యోగ మిశ్ర భక్తి. ఇప్పుడు కర్మ మిశ్ర భక్తులు ఉన్న మామూలు భక్తులు అందరూ కూడా ఈ పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమిటి, అందులోని 2 రకాలు ఉన్నాయి. వాళ్ళు సకామ భక్తులు, నిష్కామ భక్తులు. సకామ భక్తులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కేటగిరీ. ఇప్పుడు ఆ సకామ భక్తుల్లోని అంటే పర్ఫెక్ట్ గా వర్ణాశ్రమ విధానం కానీ రూల్స్ రెగ్యులేషన్ కానీ పాటిస్తూ భక్తిలో పెద్దగా చేయకుండా, భక్తి ఎలిమెంట్ అని తక్కువ ఉంది అనుకోండి, దాని కర్మ మిశ్ర భక్తి అనరు. భక్తి మిశ్ర కర్మ అంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో
రూల్స్ రెగ్యులేషన్స్ మెయిన్ థింగ్, భక్తి కొంచెం. కర్మమిశ్ర భక్తిలో భక్తి ఎక్కువ, ఈ ఈ కోరికలు లేక రూల్స్ రెగ్యులేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ వీటి మీద ఇవి కొంచెం యాడ్ చేస్తారు. అది ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. అది కాకుండా ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ఈ అన్ని ఇవన్నీ సిస్టమ్ సరిగ్గా పాటించడం కానీ భక్తి ఎలిమెంట్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు స్వర్గం పొందుతారు. కానీ కర్మ విశ్వభక్తి చేసిన వాళ్ళు దేనికి వెళ్తారు అంటే, మనకి ఈ కర్మ మిశ్ర భక్తులు సాలోక్య అంటే కృష్ణ లోకానికి వెళ్తారు అని ఆచార్యులు చెప్తున్నారు. అంటే కర్మ మిశ్ర భక్తులు కృష్ణధామ అంటే భగవద్ధామ అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భక్తి అనేది మెయిన్ వాళ్ళకి. మధ్యలో అందుకే గజేంద్రుడు చూడండి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయాడు. గజేంద్రుడు ఆర్తో జిజ్ఞాసు ఆర్తుడు గజేంద్రుడు ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడంటే కర్మ విముక్తి చేశాడు కాబట్టి. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, దీన్నే కర్మ మిశ్ర భక్తి అంటే సకామ భక్తి. ఈ కర్మ మిశ్ర భక్తిలోని వాళ్ళు కృష్ణుడు అంటే కృష్ణుడు అంటే విష్ణువు. కృష్ణ అనగానే కృష్ణ అనే మన గోలోక బృందావనం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఐశ్వర్య గోలోక దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కృష్ణ మీన్స్ విష్ణు. జనరల్గా అందరూ విష్ణు వైకుంఠ లోకాలకు వెళ్తారు. సో విష్ణువు దగ్గరికి వెళ్తారు, విష్ణు ధామానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ శాశ్వతంగా మళ్ళీ తిరిగి వెనక్కి రారు. కానీ ఈ విధుల్ని విధానాల్ని వర్ణాశ్రమాన్ని పర్ఫెక్ట్ గా పాటిస్తూ భక్తి తక్కువ చేశారు అనుకోండి, భక్తి తక్కువ చేయడం వలన వాళ్ళకి ఈ సిస్టమ్స్ బాగా చేయడం వలన వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తి వస్తుంది. కానీ వాళ్ళు ఆ స్వర్గలోకంలో వాళ్ళకి పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ తిరిగి మర్త్యలోకం రావాలి వాళ్ళు. కానీ ఈ కర్మ మిశ్ర భక్తి చేస్తున్న వాళ్ళు వైకుంఠ లోకాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి వెనక్కి రారు, వాళ్ళు అవసరం లేదు. అలాగే కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి. జ్ఞాన మిశ్ర భక్తి అంటే కొంతమంది స్వాధ్యాయ జ్ఞానయోగం పాటిస్తారు, కానీ భక్తి వాళ్ళకి మెయిన్ అయినా అవుతుంది, కానీ జ్ఞానయోగం దాంట్లో యాడ్ చేస్తారు. అంటే ఈ జ్ఞాన మిశ్ర భక్తులు అంటే సనక సనందనాలు. వాళ్ళు విష్ణు మీద భక్తి వాళ్ళకి ఉంది, కానీ జ్ఞానయోగం వాళ్ళు అనుసరిస్తున్నారు. అందువల్ల వాళ్ళేం పొందారు అంటే శాంత రస వీక్ పొజిషన్ లో ఉన్న, అంటే వాళ్ళు వైకుంఠ ధామాన్ని పొందారు కానీ శాంత రతి వాళ్ళకి వచ్చింది, కానీ శాంత రస ఇంకా రాలేదు. శాంత రస అనేది ఇంకా ఎక్కువ పొజిషన్. శాంత రసంలో వీక్ గా ఉన్న పొజిషన్ అంటే లోగా ఉన్న పొజిషన్ శాంత రతి, దాన్ని పొందారు వాళ్ళు. సో ఎందువల్ల అంటే వాళ్ళు జ్ఞానయోగం మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి భక్తి యోగంలో విష్ణు మీద నారాయణ మీద భక్తి చేసుకుంటూ జ్ఞానయోగాన్ని కూడా కొంచెం వాళ్ళు టచ్ చేస్తున్నారు. అది కూడా కొంచెం వాళ్ళకి ఆరాటం ఉంది. దాని ఉండడం వల్ల జ్ఞాన మిశ్ర భక్తులు అయ్యారు వాళ్ళు. సో ఇక్కడ ఏముంది, సుఖదేవ గోస్వామి ఉన్నారు. ఆయన మొదట్లో బ్రహ్మవాదే, ఆయన జ్ఞానయోగి. కానీ ఆయనకి సంఘ సనాతనాలకి తేడా ఏంటంటే, సుఖదేవ గోస్వామి కృష్ణుడి మెర్సీ ఉంది సుఖదేవ గోస్వామి మీద. ఆయన ఇమ్మీడియట్ గా ఆయన రసంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అందరికీ అది కలగలేదు. కృష్ణుడి యొక్క కృపాసిద్ధి అది. భాగవత యొక్క రసం ఆయనలో కృష్ణుడు ఆయనకి అది ఇచ్చాడు, అనుగ్రహం ఇచ్చడం వల్ల బ్రహ్మవాది అయినా సరే అంత ముందు వరకు తల్లి గర్భాల నుంచి బయట రాగానే బ్రహ్మవాది ఆయన. కానీ ఎప్పుడైతే వ్యాసుడు ఆ 3 శ్లోకాలు ఎప్పుడైతే విన్న తర్వాత అట్రాక్షన్ కృష్ణుడు వస్తుంది, వ్యాసుడి దగ్గర నుంచి భాగవతం మొత్తం వింటారు. ఆయన ఇమ్మీడియట్ గా ఆయన మొత్తం శుద్ధ భక్తి స్థాయిలో హై లెవెల్కి వెళ్ళిపోయారు. ఏమంటే కృష్ణకి డైరెక్ట్ మెర్సీ ఆయనకు అప్పటికి దొరికింది. అందువల్ల ఆయన సుఖదేవ గోస్వామి జ్ఞాన మిశ్ర భక్తిలో ఉన్నారు. ఆయన యాక్చువల్ గా జ్ఞాన మిశ్ర భక్తి అయినా అది స్పెషల్ కేసు కాబట్టి ఆయన ఈ రసాల్లోని యాక్చువల్ గా సుఖదేవ గోస్వామి ఎందుకు అంత పొజిషన్ వచ్చిందంటే, భాగవతంలో ఏం రాశారంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్
ఆయన మాధుర్య రసాన్ని అంత బాగా వర్ణించారు భాగవతంలో, బృందావన పాస్ట్ టైమ్స్ లో. ఆయన అంత బాగా వర్ణించడం వల్ల ఆయన ఆ పొజిషన్కి వెళ్ళారు. జ్ఞాన మిశ్ర భక్తి అయినా సరే అది స్పెషల్ మెర్సీ ఆఫ్ కృష్ణ. అది అందరికీ రాదు, అది రాదు. ఇదే ఈ సకామ భక్తులని చెప్పాం కదా, ఈ 3 రకాలు: ఆర్తులు, అర్ధార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసులు. ఈ 3 రకాల వాళ్ళు ఏమి కోరుకోలేదనుకోండి. అంటే భగవంతుని భక్తి కర్మయోగం చేస్తున్నా, కర్మ కొంచెం వాళ్ళ భక్తుల మార్గంలో కర్మ అనేది ఉన్నా సరే, యాడ్ అయినా వాళ్ళు ఏమి కోరుకోలేదనుకోండి కృష్ణుడి నుంచి, అంటే వాళ్ళ కష్టాలు ఉన్నా ఏమున్నా సరే ఏం కోరుకోలేదు. అలాంటి వాళ్ళు నిష్కామ, అంటే వాళ్ళు ఏం కోరుకోలేదు కదా, వాళ్ళని నిష్కామ భక్తులు, సకామ భక్తులు, నిష్కామ భక్తులు అవుతారు. వాళ్ళు జ్ఞాన మిశ్ర భక్తి కేటగిరీలోకి వెళ్తారు. అప్పుడు కర్మ మిశ్ర కేటగిరీలో రారు, ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకోలేదు. కర్మ విధానం పాటిస్తున్నా ఏమి కోరుకోకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు జ్ఞాన మిశ్ర భక్తి కేటగిరీలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి కూడా డైరెక్ట్ శాంతరతి డైరెక్ట్ గా వస్తుంది. అంటే ఏంటి? రతి అంటే కృష్ణ మీద భావం, అటాచ్మెంట్ అన్నమాట. కర్మమిశ్ర భక్తి చేసి సాలోక్య పొందిన వాళ్ళకి రతి రాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మంచి హౌస్, మంచి ఫెసిలిటీ, మంచి ఆనందమైన స్పిరిచువల్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్వర్గలోకం వెళ్ళి అంత ఫెసిలిటీ అనుభవించి హ్యాపీగా జీవించడానికి, శాశ్వతంగా మళ్ళీ వెనక్కి తిరిగి రావక్కర్లా, శాశ్వతంగా ఉండడానికి మంచి హ్యాపీ లైఫ్ అనమాట. అక్కడ సాలోక్యంలో సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, ఆ ముక్తి అంటే ఆ సాలోక్య ముక్తి అవన్నీ కూడా సాలోక్య ముక్తి మెయిన్లీ. సారూప్య సామీప్య కాదు, సాలోక్య ముక్తి కర్మేశ్వర భక్తి వాళ్ళకి. ఆ ముక్తి వాళ్ళకి హ్యాపీగా అక్కడ ఉండిపోతుంది, మళ్ళీ తిరిగి వెనక్కి రావక్కర్లే. కానీ రతి మాత్రం కృష్ణుని డెవలప్ అవ్వదు. సో జ్ఞాన మిశ్ర భక్తి చేసిన రతి డెవలప్ అవుతుంది వాళ్ళకి. సో ఆ కర్మ, అందువల్ల ఏమిటి, వాళ్ళు ఆ ఆ రతిని పొందిన వాళ్ళు కృష్ణుని మీద ముందు, అంటే వాళ్ళు ముందు జన్మల్లో ఇన్ కేస్ ఎవరైనా సరే, ఏదో భక్తుల రూపంలో ఏ భక్తుల అనుగ్రహం ముందు జన్మలో ఇచ్చారనుకోండి, భక్తి మార్గంలో వాళ్ళని దింపి కృష్ణుని మీద అటాచ్మెంట్, అంటే మాధుర్య రసం కానీ, సఖ్య రసం కానీ, వాత్సల్య రసం కానీ వాళ్ళకి ముందు జన్మల్లో ఎవరైనా అనుగ్రహం ఇచ్చారనుకోండి, ఆ అట్రాక్షన్, వాళ్ళు ఆ రసంలోకి వెళ్తారు. వాళ్ళు ఆ రసంలోకి వెళ్ళి కృష్ణు మీద ఆ రసాన్ని పెంచుకుంటారు వాళ్ళు. అంటే ఏంటి, ఈ జ్ఞానమిశ్ర భక్తి చేసిన వాళ్ళకి ముందు జన్మల్లో ఏమైనా కృష్ణు మీద ఆ రసాన్ని, సఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్య రసం మీద ఎవరికైనా అనుగ్రహం ఇస్తే, ముందుగా ఏ శుద్ధ భక్తుల వాళ్ళకి అనుగ్రహం ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది, వాళ్ళకి ఈ జ్ఞానమిశ్ర భక్తి చేసినా సరే వాళ్ళకి రసం పొందే, ఆ రసంలో వాళ్ళు సెటిల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ జ్ఞాన మిశ్ర భక్తి, కర్మ మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి, సో ఈ 3 రకాల కేటగిరీలో విభజించబడ్డాయి అన్నమాట. ఈ 3 రకాలు మనకి ఆచార్య వివరిస్తున్నారు. సో ఇది నాట్ ప్యూర్ భక్తి కాదు. 14 నుంచి 14, 15, 16 ప్యూర్ భక్తి. అలాగే భగవద్గీతలో కర్మ గాని కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి కాని శ్లోకం ఏంటంటే 7.1 శ్లోకం, మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రమాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయ్యాసక్త మనాపార్థ, దానికి మన ఆచార్య ఏం కామెంట్ రాస్తారు ఆ భావానికి, ఆ శ్లోకానికంటే, మయాసక్త మనాపార్థ అంటే నా మీద పూర్తిగా 100% ఆసక్తి, మైండ్ కంప్లీట్లీ నా మీద ఉండి నాతో నువ్వు లవింగ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయి అంటున్నారు. అంటే కృష్ణుతో ప్రేమ సంబంధాన్ని పెట్టుకోమంటున్నారు. ఎప్పుడైతే నువ్వు నాతో ప్రేమ సంబంధాన్ని నువ్వు పెట్టుకున్నావో, నా మైండ్ని, నీ మనసుని పూర్తిగా నాకు ఇచ్చేసావు, నువ్వు నీ మనసు పూర్తిగా నా మీదే ఉందో, నాతో ఎప్పుడైతే ప్రేమ సంబంధాన్ని నువ్వు పెట్టుకున్నావో అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు డైరెక్ట్ గా. అది శుద్ధ భక్తి అంటే. అలాగే అనన్య 14వ శ్లోకం 8వ అధ్యాయంలో 14, ఇప్పుడు నువ్వు చదవబోతాం 14 అది శ్లోకం, అది శుద్ధ భక్తి. అలాగే మహాత్మానాస్తు మాం పార్థ దైవం ప్రకృతి ఆశ్రిత 9వ అధ్యాయంలో 13వ శ్లోకం, అది శుద్ధ భక్తి. దైవం ప్రకృతి ఆశ్రిత
ఈ దైవం ప్రకృతి అంటే కృష్ణుడు యొక్క ప్రకృతి. అది వాళ్ళు ఏం చేస్తారు మహాత్ములు, కృష్ణ ప్రకృతిని అంటే వాళ్ళు కృష్ణ యొక్క భౌతిక అంటే కృష్ణ యొక్క ఈ ఆంతరంగిక శక్తి ఆ ప్రకృతి యోగమాయను ఆశ్రయిస్తారు వాళ్ళు. అంటే కృష్ణు మీద పూర్తిగా కృష్ణ యొక్క లీలలో కృష్ణ రూపం, కృష్ణ గురించే వాళ్ళు ఎప్పుడూ ఆ ధ్యాసలో ఉంటారు. వాళ్ళు ఈ భౌతిక గుణాల మధ్య ఈ కర్మ మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర వీటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్, శుద్ధ భక్తి మాత్రమే చేసుకుంటుంటారు. అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాదానావృతి. ఈ శ్లోకం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. శుద్ధ భక్తి అంటే ఏంటి? అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాదానావృతం. ప్రభుపాద భాష్యాలు ఈ శ్లోకం చాలా చోట్ల రాస్తూ ఉంటారు. ఎటువంటి అభిలాష ఉండకూడదు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితంలో ఉన్నా సరే జ్ఞానయోగం, కర్మయోగం రెండు వదిలేయాలి. అష్టాంగ అన్ని యోగాలు అన్ని వదిలేయాలి. ఓన్లీ కృష్ణ అనుకూల్యాన కృష్ణాంశాలు, ఓన్లీ కృష్ణునికి సంతృప్తి పరచడానికి మాత్రమే, ఇంక దేనికి ఉండదు. ఆ శుద్ధ భక్తి చేయాలి. ఆ శుద్ధ భక్తి 8.14 అంటే ఇప్పుడు మనం చదవబోయేది 9 మహాత్మాస్ మా పార్థ. ఆ భక్తులు 9.13 శ్లోకం. అలాగే అనన్యాస్తిత్వం ఎంతోమం ఏజనా పరిపాసితే 9.22. ఇవన్నీ శుద్ధ భక్తి శ్లోకాలు. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇది యాక్చువల్ గా అంటే భగవద్గీతలో కూడా మనకి 7 నుంచి 12 అధ్యాయాలు కర్మమిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి కూడా చెప్తున్నాయి. కేవల భక్తి అంటే శుద్ధ భక్తి, అనన్య భక్తి. ఇది ఇది కూడా చెప్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు 9:25. ఓకే. సో ఈ టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీక్ శుద్ధ భక్తి 8 నుంచి 8:14 నుంచి 16 డిస్కస్ చేద్దాం. సో ఈ శుద్ధ భక్తి యొక్క క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉంటారు. వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమికుడి కింద కానీ, భగవంతుడి యొక్క డైరెక్ట్ ఫ్రెండ్ కింద కానీ, భగవంతుడి యొక్క తండ్రి కింద కానీ, అలాగే కృష్ణుతో వాళ్ళు డైరెక్ట్ లీలలో ఉంటారు. వాళ్ళు ఈ శుద్ధ భక్తి వాళ్ళు కృష్ణ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళు కృష్ణుడు ఈ లోకంలో కాదు, ఏ లోకంలో లీల చేస్తున్నా వాళ్ళు కృష్ణుతో లీల చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక లోకాల్లో అక్కడ కృష్ణుడు, లేకపోతే అక్కడే కృష్ణుడు లీల చేస్తూ ఉంటారు. వాళ్ళు కృష్ణుడు ఏ లోకానికి వచ్చినా వాళ్ళు కృష్ణుతో పాటు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ నిత్య పార్షదులు అనమాట. వాళ్ళందరూ నిత్య సిద్ధ భక్తులు. అలాంటి పొజిషన్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ప్యూర్ డివోషన్ సర్వీస్. శుద్ధ భక్తి చేస్తే లేకపోతే రాదు. సో ఇది మనకి ఆచార్య చెప్పిన కామెంటరీస్. అందుకే ప్రభుపాద మనకి అందుకే ప్రతి చోట కూడా ఆయన భాష్యాల్లోని ట్రాన్స్జెండెంటల్ లవింగ్ సర్వీస్, దివ్యమైన భక్తియుక్త సేవ అని రాస్తూ ఉంటారు. ఈ దివ్యమైన భక్తియుక్త సేవ, శుద్ధమైన భక్తియుక్త సేవ అంటే ఎటువంటి కల్మషం ఉండకూడదు. నో కర్మ, నో జ్ఞాన, నో యోగా, నో నథింగ్, ఓన్లీ ప్యూర్ డివోషన్ సర్వీస్. ఆ విధంగా శుద్ధ భక్తి చేయాలి. అది మనకి నేర్చుకోను ప్రభుపాద భాష్యాల ద్వారా, ఆచార్య భాష్యాల ద్వారా. సో మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మనం మిగతా శ్లోకం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చాలాసార్లు చెప్పారు. 4వ అధ్యాయం 11వ శ్లోకం ఉంది కదా, యో యథామా ప్రపంచంతే ఏ ధామా ప్రపంచంతేవా, అది ఇది ఒకటే అవుతున్నప్పుడు మనం ఎవరెవరు ఏ విధంగా కృష్ణుని పొందాలనుకుంటే ఆ విధంగా కృష్ణుడు ఇస్తాడు అనుగ్రహం. మనం ఏ విధంగా మనం చూస్ చేసుకుంటే. అది ఇప్పుడు అర్ధార్థి, ఆర్తి, అర్ధార్థి అది కూడా ఇంచుమించు ఆర్తి, అర్ధార్థి అవి కూడా దానికి వివరణ ఇస్తున్నారు. ఆ శ్లోకానికి ఇది వివరణగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు అదే ఏ ధామా మనం కృష్ణుని ఏ విధంగా మనం ఆశ్రయిస్తాం ఆ విధంగా కృష్ణుడు అనుగ్రహిస్తాడు. ఏ విధంగా కర్మేశ్వర భక్తి ద్వారా ఆశ్రయిస్తే ఆ విధంగా ఫలితం ఇస్తాడు. జ్ఞాన మిశ్ర భక్తితో ఆశ్రయిస్తే ఆ విధంగా ఫలితం ఇస్తాడు. మనకి ఏ విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా ఫలితం ఇస్తాడు. ఇంపర్సనలిస్ట్ ఉంటారు, మాయావాదులు, బ్రహ్మవాదులు. వాళ్ళు కృష్ణ బ్రహ్మంలో లీనం అనుకుంటారు, వాళ్ళు కృష్ణ ఆ విధంగా ఇస్తాడు. మనం ఏ విధంగా కోరుకుంటున్నాం ఆ విధంగా. అంతేగాని కృష్ణ మనకి నువ్వు ఎలాగరా అలా చేయని డైరెక్ట్ చేయడు. కానీ కృష్ణ డైరెక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే కృష్ణ 100% చరణం వేయడామో అప్పుడు కృష్ణుడికి మనం కంట్రోల్ చేసుకుంటాడు. అర్జునుడి రథం మీద అర్జునుడు ఏమన్నాడు? నువ్వు నన్ను డైరెక్ట్ చేయి, నువ్వే రథాన్ని ఎలా నడపాలి నువ్వు ఆలోచించు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను నేను.
నువ్వు డైరెక్షన్ అన్నావు. మనం కృష్ణుకి ఇలా చేయని చెప్పడం కన్నా కృష్ణుని అడగాలి, నీకు ఏ విధంగా నా చే సేవ చేయించుకోవాలనిపిస్తుంది, నువ్వు ఏ అంటే కృష్ణుని ప్రేమించాలన్నమాట. ప్రేమించి కృష్ణుడు నువ్వే నన్ను లీడ్ చేయి. ఇవాళ మార్నింగ్ ఒక శ్లోకం చదివాం. ఆ శ్లోకంలో పృథు మహారాజు భాగవతంలో, ఆ పృథు మహారాజు నాకేమి ఉపయోగం నీకు తెలుసు, నాకేం తెలియదు. నువ్వు నాకు తండ్రి కాబట్టి తండ్రికి ఏదో కొడుకు మంచిదో తండ్రికి తెలుసు, కానీ కొడుకు తెలియదు. అలాగే నాకేది మంది నీకు తెలుసు, నాకు తెలియదు. నువ్వే ఇవ్వంటాడు పృథు మహారాజు. అందువల్ల కంప్లీట్ కృష్ణుడే చూసుకోవాలి. ఏదో అంతేగాని మనం ఇలా చేయాలంటే మనం అనుకోం. నాకేదో అది అంతే. వివరంగా చెప్పారు ప్రభుజీ. భక్తులు, ఈ నాలుగు రకాల భక్తులు వాడు చివరికి ఏం పొందుతారో ఆ విషయాలు చాలా వివరంగా చెప్పారు. జ్ఞాన మిశ్ర భక్తి, కర్మ మిశ్ర భక్తి అవన్నీ చెప్తూ వాడు చివరికి సాలోక్ష్యం పొందుతారా, వైకుంఠ లోకానికి వెళ్తారా, ఆ విషయాలను చాలా క్లియర్ గా చెప్పారు. సో ముందు మనం ఏది మనం పొందాలని ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ వాట్ గోల్. ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యాం, తర్వాత కాలేజీకి వెళ్తాం, ఏం చదవాలనేది స్టూడెంట్ డిసైడ్ చేసుకుంటారు లేదా? డిసైడ్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ 10th అయిపోయిన తర్వాత 10th లోనే ఇప్పుడు అంతే 5వ క్లాస్ 6వ క్లాస్ గోల్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇప్పుడు గోల్ అనేది డిసైడ్ చేసుకోవాలి కదా. గోల్ ఇప్పుడు మనం స్కూల్లో జాయిన్ అయ్యాం, ఇంజనీర్ చదవాలా, డాక్టర్ చదవాలా, లేకపోతే లాయర్ చదవాలా, లేకపోతే ఎంబీఏ చదవాలా, లేకపోతే ఐఐటీలో జాయిన్ అవ్వాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. దిస్ ఇస్ ద గోల్. ఆ గోల్ నేనేమిటి పొందాలి, నేనేం చేస్తున్నా, నేనేమి పొందాలి అంటే దీన్ని పొందాలంటే నేను ఏ విధంగానే ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఇవన్నీ చేస్తే నాకేం వస్తుంది, ఏది చేస్తే నాకేం వస్తుంది. ఏ ధామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యం. నువ్వు ఏ విధంగా నన్ను పొందాలి ఆ విధంగా నేను అనుకరిస్తాను. సో నేను దేనికి రెడీ అయినా, కృష్ణ ఆలోచించి నేను దేనికి రెడీ అయినా, నువ్వు ఈ విధంగా రావాలనుకుంటే ఈ విధంగా రా, నీకు మార్గాన్ని చూపిస్తాను, ఈ విధంగా రా, దీనికి మార్గాన్ని చూపిస్తాను. హీ గివ్ ఆల్ ద చాయిసెస్. అంటే ఏంటి, మనకి ఒక మార్గం చూపించి మనం ఒక మార్గంలో పెట్టాలంటే, నేను శుద్ధ భక్తి మార్గంలో వెళ్తే ఇది ఫలితం. అప్పుడు శుద్ధ భక్తి మార్గంలో ఫలితం ఇదే అంటే దాంట్లో కూడా కృష్ణు నుంచి నాకేమనిపిస్తోంది, కృష్ణుతో ఏ భావం, ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోవాలని నాకు అనిపిస్తుందో ఆ సంబంధం కోసం కృష్ణుతో నేను పెట్టుకోవాలని కోరుకుని ఆ సంబంధం కోసం నేను ట్రై చేయాలి. ట్రై చేస్తే ఏం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి. దీక్షా గురు, శిక్షా గురు, సంబంధ అభిధేయ ప్రయోజన. అంటే సంబంధం పెట్టుకుని శిక్షా గురు, దీక్షా గురువుల ద్వారా మనకి కృష్ణుతో అభిధేయాచార్య, సంబంధాచార్య, ప్రయోజనాచార్య. సో ఆ విధంగా మనకి ఇది యాక్చువల్ గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ కూడా ఇవన్నీ కూడా శుద్ధ భక్తి టాపిక్స్. కర్మమేశ్వర భక్తి, జ్ఞానమేశ్వర భక్తులు ఇవేమి ఉండవు. కృష్ణుతో ఏ సంబంధం పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సంబంధం అనేది వచ్చేసరికి శుద్ధ భక్తి వస్తుంది. అక్కడ ప్రేమ అనేది వచ్చి శుద్ధ భక్తి వస్తుంది. ఇంకా మిగతా కేటగిరీలన్నీ పోతాయి. ఈ మిశ్ర భక్తి, మిశ్రమ భక్తి అసలు వస్తేనే ప్రేమ అనేది ఛాన్సే లేదు. శుద్ధ భక్తి మాత్రమే. సో శుద్ధ భక్తి రావాలంటే నేను కృష్ణుని ఈ విధంగా ప్రేమించాను, నాకు అనిపించాలి. ఆ విధంగా కృష్ణుని ప్రేమిస్తున్నాను, కృష్ణుని సాఖ్య, ప్రేమ, వాత్సల్య, మాధుర్య, వాట్ ఎవర్ వి వాంట్. ఆ లీలంటే నాకు ఇష్టం.
ఆ లీలల గురించి కృష్ణ అట్రాక్షన్ నాకు కావాలి. ఎందువల్లంటే 7 చైతన్య చరితామృత 7వ ఆది లీల 7వ అధ్యాయం 73వ శ్లోకం. మీరు కావాలంటే చదవండి. ప్రభుపాద్ క్లియర్ గా రాస్తారు చాంటింగ్ ఎలా చేయాలని, ఏ ఏ రిలేషన్ లో ఎలా చేయాలని క్లియర్ గా రాస్తారు. ఆది లీల 7వ అధ్యాయం 73వ శ్లోకం. తర్వాత చదవండి, అదే నాకు చెప్పండి రేపు. ఓకే, సో అలాగే. క్లియర్ గా రాస్తారు జపం ఎలా ఎలా చేయాలి చెప్పమని. సో కృష్ణ సంబంధాన్ని పెట్టుకోవాలి. అదెంత ఏంటి శుద్ధ భక్తి. అందుకే భగవద్గీత మనకి ఇవన్నీ చెప్తుంది. భాగవతం కూడా మిశ్రమ భక్తి మాట్లాడుతుంది. మిశ్రమ భక్తి శుద్ధ భక్తి రెండు మాట్లాడుతుంది భాగవతం. బట్ చైతన్య చరితామృత ఓన్లీ శుద్ధ భక్తి, నో మిశ్రమ భక్తి ఎట్ ఆల్. సో ఓన్లీ శుద్ధ భక్తి, ప్యూర్ డివోషన్ సర్వీస్. అప్పుడే మనకి రసం అనేది ఎంటర్ అవుతుంది, లేకపోతే రసం ఎంటర్ అవ్వదు. ఓకే. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక కృష్ణతో సంబంధం పెట్టుకుని ఆ సంబంధం ద్వారా గోల్ మనం ఏ గోల్ ని పొందాలి మనం ఆలోచించి ఆ గోల్ ని మనం ఫిక్స్ చేసుకుని, ఆ గోల్ అంటే ఏంటి ప్రయోజనం. అప్పుడు ఆ గోల్ ని పొందడానికి ప్రాసెస్ ఇది అభిధేయ. ఆ ప్రాసెస్ మనకి శిక్షా గురువు ద్వారా, దీక్షా గురువు, కొంతమంది దీక్షా గురువులు దీక్షిస్తారు, కొంతమంది దీక్షిస్తారు, శిక్ష కూడా ఇస్తారు. బట్ శిక్షా గురువులు అనేది they will give the process, they will teach, they will put us the devotee in the process, that is శిక్ష ట్రైనింగ్. సో దీక్ష, శిక్ష, ప్రయోజన 3 levels, 3 stages. ఈ 3 కూడా మనకి అవసరం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీక్ష అంటే ఏంటి, ది అంటే దివ్య జ్ఞాన, క్ష అంటే బికాజ్ ఆఫ్ దివ్య జ్ఞాన్, క్ష అంటే మన యొక్క పాపాలు హరిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ దీక్ష. సో దీక్షా గురు విల్ గివ్ ద మంత్ర. ఆ మంత్రం వల్ల మనకి ఆ దివ్య జ్ఞానం అనేది ఆ మంత్రంలో ఉంది. ఆ మంత్రం మనం జపించడం వల్ల మనలో పాపాలు హరిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ దీక్ష, దివ్య జ్ఞాన్. దీక్ష దివ్య జ్ఞానం. సో దీక్షా గురువు ఇచ్చిన మంత్రం అదే మానసికలో, ఆ దీక్ష ఇచ్చిన మంత్రంలో దివ్య జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానం ఎవరు ఆ మార్గంలో పెడతారు, శిక్షా గురువు విల్ డూ దట్ జాబ్. దట్ ఈస్ వై అభిధేయ ఆచార్య ఈస్ శిక్ష, సంబంధాచార్య దీక్షా గురువు, అభిధేయాచార్య శిక్షా గురువు, ప్రయోజనాచార్య రసాచార్య. he will give the goal, destination, final goal. సో దిస్ ఇస్ ద సిస్టమ్. ఇదంతా శుద్ధ భక్తిలోకి వస్తుంది, మిశ్రమ భక్తిలో రానిరాదు. అందువల్ల ఏంటి, మనకు ప్రభుపాద ఇచ్చింది శుద్ధ భక్తి, నో మిశ్రమ భక్తి. అందరూ కూడా శుద్ధ భక్తిలో రావాలని ఆయన కోరారు. అదే ఆయన బుక్స్ కూడా అవే చెప్తాయి. సో మిశ్రమ ఎక్కడ ఆయన ఎక్కడో ఒక లైన్ కూడా మిశ్రమ భక్తి రాయలేదు. ఆచార్యాస్, ఎందుకు ఆచార్యాస్ అందరూ శుద్ధ భక్తి రాశారు కాబట్టి ప్రభుపాద కూడా అదే రాశారు. ఆచార్యస్ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మిశ్రమ భక్తి అసలు మిశ్రమ భక్తిని అసలు ఎంటర్ చేయనివ్వరు. డైరెక్ట్ శుద్ధ భక్తిలో మీ బిగినింగ్ నుంచే భగవద్గీత, భగవద్గీత చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, పై లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆచార్యస్ కామెంటరీస్ డైరెక్ట్ శుద్ధ భక్తి వాళ్ళకి, అంటే వాళ్ళు స్ట్రాంగ్ అనమాట. డైరెక్ట్ పూర్వకాలంలో 500-400 సంవత్సరాల ముందు మనుషులు ఆధ్యాత్మిక దశలో చాలా పై లెవెల్లో ఉండేవాళ్ళు. అందువల్ల ఈ బుక్స్ అంటే వాళ్ళకి అర్థమయ్యేవి. ఇప్పుడున్న మనుషులకు ఆచార్య బుక్స్ అర్థం అవ్వవు. ఎందుకంటే ముందు ప్రభుపాద చేతికి నాకు అర్థం కావు, ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ఎక్కువ. అది అందుకే ప్రభుపాద మన ఆచార్య బుక్స్ లో ఉన్న భాష్యాలని జాగ్రత్తగా స్టడీ చేసి మనకు అర్థమయ్యే రీతిలో భాష్యాలు రాశారు. లేకపోతే మనకి చదవడం కష్టం. సో అందువలన మిశ్రమ భక్తి గురించి చాలా బిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీత కృష్ణుడు. అంటే మన కేటగిరీ ఏమన్నా ముందు మనకు తెలుస్తుంది కదా ఇవాళ. దాన్ని బట్టి నేను ఏం కేటగిరీలో పొందాలో మనం ఆలోచించుకోవాలన్నమాట. హరే కృష్ణ. సో ఎవరికై సందేహాలు మీరు భాషలు చదవచ్చు. మీరు 9-13, ఈవెన్ 7-8 భాషలు, 7-13 అన్ని భాషలు చదువుకో అర్థం చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటాయి ప్రభుపాద రాసిన భాషలు. నెక్స్ట్ వీక్ లో మనం
ప్యూర్ 14 నుంచి మనం డిస్కస్ చేద్దాం. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? అందరికి అర్థమైందా ఈ టాపిక్స్ భక్తులందరికీ? ఎందుకంటే నాకు క్లారిటీ వస్తే గానీ ముందు చాప్టర్ ముందు టాపిక్స్ వెళ్ళలేం. మాతాజీస్ కానీ ప్రభుజీస్ కానీ కొంతమంది వచ్చారు. కావ్య, కృష్ణ, లక్ష్మీ మాతాజీ, శ్యామల, రామలక్ష్మి, శారదా మాతాజీ, వీళ్ళందరికీ అందరికి అర్థమైంది విషయాలు. లేదంటే నెక్స్ట్ వీక్ కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాం. నో ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఇప్పుడు మన సర్వ అంత్యకాలంలో ఈ సగుణ సపోజ్ అంత్యకాలంలో ఏ రూపంతో అంటే నిరాకార 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 రూపం అంటే ఏ రూపము అతని మనసులో లేదనుకోండి ప్రభుజీ, అప్పుడు వాళ్ళకి ఏ గతి పొందుతారు? అప్పుడు అసలు నిరాకారంలోనే కూడా ఏమైనా స్టేజెస్ ఉంటాయా ప్రభుజీ? మళ్ళా నిరాకారం ఛాన్సే లేదా భక్తులకి. భక్తులైన వాళ్ళు కృష్ణ రూపాన్ని స్మరిస్తారు కానీ నిరాకారం ఎందుకు స్మరిస్తారు? అంటే భక్తులకు కాదు, అసలు మనిషి జీవులు సపోజ్ వాళ్ళ అంత్యకాలంలో ఏదీ లేదు వాళ్ళ మైండ్ లో, అప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏ విధమైన జన్మని ఇస్తారు? అసలు సాకార రూపం నిరాకార రూపాల్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయా ప్రభుజీ? యాక్చువల్ గా ఈ శ్లోకం చెప్తున్నారా? అంతకాల శ్లోకమా మీరు చెప్తుంది? ఏ రూపాన్ని స్మరిస్తే అది వస్తుందనా? ఏ రూపాన్ని స్మరిస్తే అది వస్తుంది అన్నారు. అసలు ఏ రూపం స్మరించకపోతే యాక్చువల్ గాను ఏ రూపాన్ని స్మరించాలంటే అది ఆ శ్లోకం అనేది అంతకాలంలో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు వెళ్తారు కృష్ణుడి దగ్గర చెప్పడం అనేది జనరల్ గా ఉండే ప్రిన్సిపల్, జనరల్ గా ఉండే స్టేట్మెంట్. కానీ జీవితం అంతా వాళ్ళు ఏ రూపం మీద వాళ్ళకి ఆసక్తి, అట్రాక్షన్, ఎఫెక్షన్ ఉంది అది చూస్తాడు కృష్ణుడు. కృష్ణుడు చివరి సమయంలో వాళ్ళు ఎవరిని స్మరించారా అని చూడడం. అంటే ఎవరో ఒకరు అదృష్ట సామర్థ్యం జీవితంలో ఏ శక్తి ఏ సాధన భక్తి చేయకుండా చివరి కాలంలో కృష్ణుని స్మరించడం సాధ్యం అంత ఈజీ కాదు. బై ఛాన్స్ ఎవరైనా స్మరించారనుకోండి వాళ్ళకి అదృష్టం. కానీ జనరల్ గా ఏంటంటే చివరి సమయంలో కృష్ణుని స్మరించడం కాలేకపోయినా కొంతమంది కోమా స్టేజ్ లోనో హార్ట్ అటాక్ లో టక్కన పోతుంటారు. కృష్ణుని స్మరించడం సాధ్యం కాదు. సో వాళ్ళ జీవితం అంతా కృష్ణ భక్తి మార్గంలో వెళ్ళింది, చివరి సమయంలో వెళ్ళలేదు. దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. దాని గురించి కృష్ణుని పట్టించుకోడు. జీవిత కృష్ణ సేవలో ఉన్నారు కాబట్టి కృష్ణ ఆటోమేటిక్ గా వాళ్ళు ఏ భావంలో అయితే వాళ్ళ హృదయంలో కృష్ణ మీద భావం ఉందో ఆ భావం ప్రకారం వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ ఇస్తాయి. అంతేగాని చివరి కాలం నువ్వు స్మరించలేదు అందువల్ల నేను నిన్ను కట్ చేసేస్తున్నాను, నేను నీకేమి ఇవ్వను అని అంటావు. సో జీవుడు నేను ఒక కృష్ణుని చోట చదివాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఒక చోట చదివాను, నిరాకారంలో కూడా సగుణ నిరాకారం, అలాగే నిర్గుణ నిరాకారం అలా ఉంటాయా ప్రభుజీ స్టేజ్లు? యాక్చువల్ గా భక్తులకి నిరాకారం అనే కాన్సెప్టే లేదే. బ్రహ్మవాదులకి నిరాకారం అనే కాన్సెప్ట్ ఉంది, భక్తులకి నిరాకారం ఎక్కడ వస్తుంది? భక్తులకి నిరాకారం ఉండదు ప్రభుజీ. మామూలుగా అంటే అంటే నిరాకార వాళ్ళు బ్రహ్మవాదులకి నిరాకారం చేసేవాళ్ళు ఇద్దరు, మాయావాదులు బ్రహ్మవాదులు. మాయావాదులు వాళ్ళు కృష్ణుడికి భగవంతుడి రూపం అనేది మాయ, అది భౌతికం ఆధ్యాత్మికం కాదు అని వాళ్ళ భావన. బ్రహ్మవాదులు కూడా నిరాకారాన్ని అర్చిస్తారు, దాని మీద మెడిటేషన్ చేస్తారు. కానీ బ్రహ్మవాదులు కృష్ణుడికి రూపం భౌతికం అని వాళ్ళు అన్నారు.
అది ఆధ్యాత్మికం. అదే నిరాకారంలో స్టేజ్లు ఉంటాయా ప్రభుజీ? వాళ్ళకి అంటే వాళ్ళ సగుణ నే- నిరాకారం, సద్గుణ బ- నిరాకారం, అదే నిర్గుణ అదే అదే నిరాకారం. వాళ్ళు బ్రహ్మవాదులు నిరాకారాన్ని మీద వాళ్ళకి అట్రాక్షన్, నిరాకారం మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రూపం కన్నా. అందువల్ల వాళ్ళ నిరాకారం మీద రూపం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని పొందాలనే కోరిక వాళ్ళకి ఎక్కువ ఉంటుంది రూపం కన్నా. కానీ రూపం ఆధ్యాత్మికమైన భౌతికమైనది వాళ్ళు అనరు. భౌతికమైన రూపం వాళ్ళు అనరు బ్రహ్మవాదులు. మాయవాదులు రూపం భౌతికమైనది అంటారు కృష్ణుడు. సో వాళ్ళు కృష్ణుడు ఆ విధంగా అపరాధం చేయడం వల్ల వాళ్ళకి ముక్తి రాదు. మాయవాదులు కింద పడిపోతారు. దే విల్ ఫాల్ డౌన్, ముందు కింద దశలకు వెళ్ళిపోతారు వాళ్ళు. బట్ బ్రహ్మవాదులు పైకి వెళ్తారు. కాకపోతే సద్గుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం మీరు చెప్పిన సద్గుణ నిరాకారమా ఏం చెప్తున్నారు మీరు? అదే ఎక్కడ సద్గుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ ఏం నిరాకారం, సద్గుణ నిరాకారం, సగుణ నిరాకారం, నిర్గుణ నిరాకారం, సగుణ నిరాకారం. నిరాకారం అనేది ఉపనిషత్తులు నిరాకారం అని చెప్తాయి. ఉపనిషత్తులు ఎక్కడ కూడా బ్రహ్మాన్ని రాసి ఉంటుంది. కానీ ఆ బ్రహ్మానికి అంటే నిరాకారం అంటే ఉపనిషత్తులో నిరాకారం గురించి ప్రస్తావన ఎక్కువగా చేయబడింది కాబట్టి భగవంతుడి నిరాకారుడు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే ఏంటి, మన యొక్క భౌతిక స్థితిలోంచి ఆలోచిస్తే భగవంతుడి ఆకారం మనకు కనబడదు. ఎందుకంటే భౌతిక స్థితిలోంచి ఆయన ఆకారం నిరాకారం మనకి. కానీ ఆధ్యాత్మిక స్థితిలోనే ఆయనకి ఆకారం ఉంది. అది ఆధ్యాత్మిక ఆకారం, భౌతిక ఆకారం కాదు. అందులో భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళకి నిరాకారమే, భగవంతుడు నిరాకారుడే. యాక్చువల్గా భగవంతుడు భౌతికమైన ఆకారం కాదు కాబట్టి నిరాకారుడి కింద భావిస్తారు భౌతిక స్థితిలో. భౌతికత్వంతో ఉన్న మనుషులు యాక్చువల్ గా భగవంతుడికి ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఒకటి ఉంది. దాంట్లో ఆయనకు ఆధ్యాత్మిక రూపం ఉంది అనే విషయం వాళ్ళకి తెలియకపోవడం వల్ల నిరాకారుని ఫైనలైజ్ చేసేస్తారు. సగుణ నిరాకారం అంటే ఆ నిరాకారుడికి సగుణాలు ఉన్నాయి, గుణాలు లక్షణాలు ఉన్నాయి. ఆ నిరాకారుడికి గుణ లక్షణాలు లేకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా ఉంటాడు? లక్షణాలు గుణాలు లేకపోతే. ఇప్పుడు రూపం ఉందంటే లక్షణాలు ఉంటాయి, రూపం ఉందంటే యాక్టివిటీస్ లీలలు ఉంటాయి. రూపం ఉందంటే యాక్టివిటీ ఉంటుంది కదా, లక్షణం ఉంటుంది కదా, మరి సగుణుడే కదా. నిరాకరణ చెప్పిన సగుణుడే కదా. సగుణుడు అంటే ఆధ్యాత్మిక ధామంలో రూపంలో ఉన్నాడని అర్థం. సగుణుడు అంటే గుణాలు కలిగి ఉన్నాడని అర్థం. అలాంటి నిరాకారుని భౌతిక ప్రపంచంలో నిరాకారికి నువ్వు భావం చేయండి. ఆయనకి రూపం భౌతికం కాదు కాబట్టి నీకు భౌతికం, ఆయన రూపం భౌతికమైంది కానీ అంత ఇంకో జ్ఞానం నీకు లేదు కాబట్టి రూపాలు ఏమంటారు లెక్చర్స్ లో, వాళ్ళకి భగవంతుని ఆధ్యాత్మిక రూపం ఉందనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి సగుణ నిర్గుణ నిరాకారాన్ని ఫైనలైజ్ చేసేస్తారు వాళ్ళు. అంతకన్నా ముందుకు వెళ్ళరు వాళ్ళు. సగుణ నిరాకారం అనేది ఆయనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయనకి రూపం అనేది గుణాలు ఉన్నాయి. రూపం ఉందంటే గుణాలు గ్యారెంటీగా ఉంటాయి, గుణాలు రూపం ఉందంటే లీలలు గ్యారెంటీగా ఉంటాయి, యాక్టివిటీ లేకుండా ఉండడం. అదో సగుణ నిరాకారం. నిర్గుణ నిరాకారం అంటే అసలు వాళ్ళు భౌతికమైన వాళ్ళకి ఆధ్యాత్మిక రూపం అనేది ఉందనే విషయమే వాళ్ళకి తెలియదు. అది నిర్గుణ నిరాకారం. ఇది మాయావాదులు మాట్లాడే లాంగ్వేజ్, మాయావాదులు మాట్లాడే భాష, చెప్పే భావం. బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, బాగుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామాలు. హరే కృష్ణ. 9:48 అయింది, క్లోజ్ చేద్దాం. మీరు భాష్యం చదువుతూ ఉండండి. అప్ టు 1 నుంచి చదివినా మంచిది. 1 నుంచి 13 వరకు భాష్యం చదివి కొంచెం మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ శ్లోకాలకు వెళ్దాం నెక్స్ట్ వీక్. హరే కృష్ణ. అనంతకోటి వైష్ణవ బృందకి జై శ్రీ ప్రభుపాద కి జై. హరే కృష్ణ.